మనం చరిత్రను చదువుకోబోతున్నాం గనుక, చరిత్ర అనగా సంఘ చరిత్రను మనం చదువుకోబోతున్నాం. అక్టోబరు 31వ తారీఖు 1517వ సంవత్సరము ప్రపంచంలో, మరి ముఖ్యంగా సంఘ చరిత్రలోనే మాత్రమే కాదు, ఎంటైర్ హిస్టరీలో, ప్రపంచ చరిత్రలోనే చాలా ప్రాముఖ్యమైన తారీఖు ఇది. మనం ఇప్పుడు చదువుకునే పోయేది సంఘ చరిత్రలో జరిగిన సంఘటన అయినప్పటికీ ఇది ప్రపంచంలో ఉన్న పాలిటిక్స్ని కూడా పూర్తిగా మార్చేసింది. ఎందుకు అంటే ఒక ప్రభుత్వము పూర్తిగా డివైడ్ అయిపోయింది. ఈరోజు మనము సంఘము లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రెండు సెపరేట్గా ఉన్నాయి. మందిరం అట్లీస్ట్ క్రైస్తవ దేశాల్లో. ఆనాడు పోపు ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అనగా స్టేటు చర్చు రెండు ఒకటే, రెండిటి విభజింపబడి లేదు. అయితే ఈరోజు మనం చదవబోయే ఈ చరిత్ర ఎందుకు ప్రాముఖ్యం అంటే ఇది కేవలం చర్చ్ యొక్క చరిత్ర మాత్రమే కాదు, ఇది ప్రపంచ చరిత్ర కూడా. ఎందుకంటే ఇది సంఘాన్ని మాత్రమే కాదు మార్చింది, ఇది చరిత్రను కూడా మార్చేసింది. అందుకనే ఇది చదువుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ తారీఖున అక్టోబర్ 31, 1517వ సంవత్సరము ఇది సంఘ చరిత్రలో ఎందుకు చాలా ప్రాముఖ్యమైందంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘము ఎప్పుడు కూడా అసత్యముతో ఇబ్బంది పడుతూనే ఉంది. సాతానుడు ఎప్పుడు కూడా ఎంటైర్ 6000 సంవత్సరాల చరిత్ర ఏదైతే ఉందో ఆదాము నుండి ఈరోజు వరకు ఎప్పుడు కూడా అసత్యంతో అది కొట్టబడుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ హవ్వకు చెప్పబడింది ఫస్ట్ అబద్ధమే. ఏంటి అబద్ధం అంటే, నిన్ను నిజంగానే పండు తినదన్నాడా? ఆనాటి నుంచి మొదలైన అబద్ధము సంఘానికి ఎప్పుడు కూడా అబద్ధము చెప్పబడుతూనే ఉంది. యేసుప్రభు కాలంలో అది మనం చూస్తాము. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, గమనించండి, ప్రవక్తల్ని సంహరించింది యూదులే, సత్యం అర్థం కాక. అటు తర్వాత సంఘాన్ని ఇబ్బంది పెట్టింది కూడా అసత్యమే, అబద్ధ బోధ. 1517వ సంవత్సరంలో సంఘాన్ని ఇబ్బంది పెట్టింది కూడా అబద్ధ బోధే. సంఘ చరిత్ర తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది మన చరిత్ర కాబట్టి మన చరిత్రను తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఈ 1517వ సంవత్సరం అక్టోబర్ 31 ఎందుకు ప్రాముఖ్యం అంటే, మార్టిన్ లూథర్ అనే వ్యక్తి సంఘంలో ఉన్న భయంకరమైన ఏదైతే జరుగుతున్నాయో, అది దుర్బోధనని పిలవడం కానీ జరిగే భయంకరమైన సంఘటనలు, ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధతను కొనుక్కోవటం, దాన్ని పాప పరిహారార్థ పత్రం, ఇంగ్లీష్లో ఇండల్జెన్స్ అని పిలిచారు. నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. సంఘ చరిత్రలో అసత్యము సంఘాన్ని ఏ రీతిగా ఇబ్బంది పెట్టింది అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. అయితే గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. అపోస్తల కార్యంలో 15వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ అపోస్తల కార్యంలో 15వ అధ్యాయము మొదటి వచనం కనుక మీరు చూస్తే, సంఘ చరిత్రలో చాలా కౌన్సిల్స్, చాలా మీటింగ్స్, చాలా కన్ఫెషన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు ఎప్పుడు కూడా వారు మరలా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని సత్యాన్ని మరలా స్థిరపరచుకోవాల్సి వచ్చింది. బైబిల్లో పేతురు రాసిన పత్రికలోకి వచ్చిన మనం చదువుతాం. ఎన్నుకోబడిన వారిని సహితము సాతానుడు మోసం చేయడానికి తిరుగుతున్నాడనే విషయాన్ని మనం చదువుకున్నాం. ప్రవక్తల్ని సంహరించింది, చంపింది యూదులే. యేసు ప్రభుని శిలువ మీద ఎక్కించింది యూదులే. అటు తర్వాత బైబిల్ని తర్జుమా చేసిన విలియం టిండెల్ లాంటి వారు, ఇంకా చాలామందిని, విక్లిఫ్ లాంటి ఇంకా చాలామందిని, దేవుని కొరకు పనిచేసిన వారిని చాలామందిని చంపింది కూడా సంఘమే. ఎందుకు సంఘం అంటే, ఇది నిజమైన సంఘం కాదు, అబద్ధ సంఘంగా మనకు కనపడతా ఉంటుంది. నిజమైన సంఘము యేసు ప్రభు వారిని కట్టుకుంటూ ఉంటే దానికి ఎగ్జాక్ట్ అదే రూపంలో రెప్లికా అని పిలుస్తాం. అదే రూపంలో సాతానుడు కూడా తన సంఘాన్ని కట్టుకుంటూ వచ్చాడు. అదే మన సంఘ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఏం చూస్తామంటే, సువార్తకు వచ్చిన అడ్డంకు, సువార్తని పక్కద్రోవ పట్టించే అడ్డంకి ఏంటది? ఆనాడు యూదులు చాలామంది సంఘంలో చేరి ఏం చేశారంటే, రక్షణ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాదు,
నువ్వు రక్షణ పొందాలి అంటే విశ్వాసం ఒకటి చూపిస్తే సరిపోదు. యేసు ప్రభు మీద విశ్వాసం ఒకటే సరిపోదు. యేసు ప్రభు చేసిన సిలువ కార్యం ఒకటే సరిపోదు. ఆయన్ని కొరకు వెల చెల్లించింది ఒకటే సరిపోదు. దానితో పాటు ఏం కావాలి అంటే, మోషే ఏదైతే మీకు ఇచ్చాడో సున్నతి ధర్మశాస్త్రము, ఎట్టి పరిస్థితుల్లో మీ విశ్వాసంతో పాటు సున్నతి కూడా యాడ్ చేసుకుంటేనే మీకు రక్షణ. అదే 15వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకుంటాం. కొందరు యోదయ నుండి వచ్చి ఏం చెప్పారంటే, మీరు మోషే నియమించిన ఆచారం చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు ఏ సహోదరులు? 12 మంది సహోదరులు. ఈ 15వ అధ్యాయం ఎక్కడ జరిగిందంటే యెరూషలేములో ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. 325వ సంవత్సరంలో కాన్స్టంటైన్ అనే ఎంపరర్ ఏం చేశారు అంటే, అతనేష్ చేసిన ఒక అతను యేసు ప్రభు తండ్రి సమానుడు కాడు అని బోధించడం మొదలుపెట్టాడు. ఏరియన్ అనే వ్యక్తి బోధించడం మొదలుపెట్టాడు. ఆనాడు దాన్ని డిస్కషన్లోకి తీసుకొచ్చి, లేదు నువ్వు బోధిస్తున్న తప్పు అని చెప్పి యేసు ప్రభు తండ్రి సమానుడు అని చెప్పే సంఘము ఆనాడు మరలా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఒక సత్యాన్ని వారు స్థిరపరచుకున్నారు. అది అప్పుడు స్థిరపరిచింది కాదు, అపోస్తులు స్థిరపరిచిందే వీరు మరలా దాన్ని స్థిరపరచుకున్నారు. ఈ 15వ అధ్యాయం మొదటి వచనం కనుక మీరు చూస్తే, సువార్త మీద జరిగిన ఫస్ట్ అటాక్ ఇది. సువార్త మీద జరిగిన ఫస్ట్ అటాక్ ఏంటి? యేసు ప్రభు సిలువు మీద చేసిన సిలువ యాగము, సిలువ కార్యము, ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ నాట్ ఇనఫ్. ఎవరికి బోధిస్తున్నారు ఈ మాటని? 12 మంది శిష్యులకు బోధిస్తున్నారు. అక్కడ ఉన్న యూదులు వచ్చి, ఇదిగో యేసు ప్రభు సిలువు మీద చేసిన ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ నాట్ ఇనఫ్, సరిపోతుంది, దానితో పాటు ఇంకా ఏదో కావాలి. సున్నతి ధర్మశాస్త్రం పాటిస్తే తప్ప యేసు ప్రభు వారు సిలువు మీద చేసిన కార్యము పూర్తిగా ముగించబడింది కాదు. ఇది ఎక్కడ మొదలైంది? ఇది యేసు ప్రభు శిష్యులు 12 మంది ఇంకా సజీవులుగా ఉండగానే అప్పుడే మొదలైంది డిస్కషన్. ఇది సువార్త మీద అటాక్ అప్పుడే స్టార్ట్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పౌలు, పేతురు, యోహాను చుట్టూ ఉండగానే ఇది మొదలైతే వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత సువార్త మీద అటాక్ జరిగి ఉంటుంది. సో వారందరూ వచ్చి ఏమన్నారంటే, అందుకనే గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు దీన్ని వివరిస్తూ ఉంటారు. యూ ఫూలిష్ గలేషియన్స్, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, రక్షణ పొందింది కేవలం విశ్వాసం ద్వారానే. మరలా మీరు యూదులు వచ్చి చెబితే అందులోకి మీరు ఎలాగ వెళ్ళిపోయారని చెప్పి ఆయన వారిని ఖండించడం మనం చూస్తాం. 15వ శతాబ్దంలో ఉన్న భయంకర పరిస్థితి ఏంటో 5 విషయాలు చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పాయింట్ ఈరోజు మనం చూసింది ఏంటంటే, సువార్తను ఎప్పుడూ కూడా అటాక్ చేస్తూనే ఉన్నాడు సాతానుడు. యేసుప్రభు శిష్యులు ఉండగానే అటాక్ చేశాడు. ఏమని? యేసుప్రభు వారు సిలువ మీద చేసిన కార్యం సరిపోదు, దానితో పాటు ఇంకా చాలా యాడ్ చేయాలి. ఆ రోజున వారు యాడ్ చేసింది ఏంటంటే, సున్నతి ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారానే. ఆనాడు శిష్యులందరూ కలిసి చెప్పారు, నో, యేసుప్రభు సిలువ మీద చేసిన కార్యం సరిపోతుంది రక్షణకి అని స్థిరపరిచారు. దాదాపు ఇదే విషయం సంఘ చరిత్ర అంతట్లో కూడా మరలా సత్యాన్ని స్థిరపరచాల్సి వచ్చింది. 4వ శతాబ్దంలో సెయింట్ అగస్టిన్ ఒక ఆయన ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, ఈరోజు మనం సత్యంలో ఉన్నాము అని ఎలా తెలుస్తుందంటే, మనం ఎప్పుడు కూడా మన చరిత్రను వెనక్కి తీసుకెళ్తా ఉంటే, పౌలు గారు ఏదైతే బోధించారో దాన్నే సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి 4వ శతాబ్దంలో దాన్ని స్థిరపరచుకుంటూ తీసుకెళ్ళాడు. ఈ పేరు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. 4వ శతాబ్దం అనంతరము దాదాపు మరలా 11వ శతాబ్దంలో థామస్ ఎక్వినాస్ అనే వ్యక్తి దాన్ని స్థిరపరిచాడు. 13వ శతాబ్దంలో ఆన్స్లామ్ అనే వ్యక్తి మరలా స్థిరపరిచి, ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్గా 1490-80 సమయాల్లో నేను తీసుకొచ్చాను మిమ్మల్ని. దేని గురించి ఎప్పుడు డిస్కషన్ ఉందంటే, యేసుప్రభు సిలువ మీద చేసిన కార్యం సరిపోతుందా, అది సరిపోదా, దానికి ఏదైనా యాడ్ చేయాలా, నీ క్రియ ఏదైనా యాడ్ చేయాలా అన్నదే ఈ 15వ శతాబ్దంలో వచ్చిన డిస్కషను. 15వ శతాబ్దంలో సంఘం దాదాపు ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, ఎవరి దగ్గర కూడా బైబిల్ లేదు. కేవలం బైబిల్
లాటిన్ భాషలో మాత్రమే ఉంది. లాటిన్ భాషలో మాత్రమే ఉంది, అలానే లాటిన్ భాషలో మాత్రమే బోధించబడింది. సో దాదాపుగా కామన్ పబ్లిక్ ఎవరికైతే ఉన్నారో వారు ఎవరికి కూడా బైబిల్ తెలియదు అసలు. ఇంకా ప్రీస్ట్ ఏదైతే చెబుతాడో, క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ప్రీస్ట్ ఏదైతే చెబుతాడో అది మాత్రమే వారు ప్రామాణికంగా, ఇంకోటి లేదు. ఇక అప్పుడు జరిగే 5 దారుణమైన విషయాలు మీకు జ్ఞాపకం తీసుకొస్తాను నేను. మొదటిది ఏంటంటే, ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ చర్చ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, దేవుడు అతనిని ప్రత్యేకంగా అతను ఎన్నుకొని ఉన్నాడు. ఎంత ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అంటే, నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడలేవు. ఈరోజు మనం అందరం కూడా అవసరం బట్టి మోకాళ్ళు వేసి దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నాకు దయచేయండి అని. అయితే 1500 సంవత్సరాల క్రితము ఏ విశ్వాసం కూడా డైరెక్ట్గా దేవునితో మాట్లాడలా. ఎందుకో తెలుసా? కన్ఫెషన్ బాక్స్ ఎందుకు అవసరమైంది? ఇంకో విషయం తెలుసా? మీరు వెళ్ళి ప్రీస్ట్ చెప్తే ప్రీస్ట్ డైరెక్ట్ క్రైస్ట్ చెప్పలేడు. మరలా ప్రీస్ట్ ఎవరు ప్రేయర్ చేస్తాడంటే మేరీకి ప్రేయర్ చేయాలి. అప్పుడు మేరీ యాజ్ ఎ మదర్ తీసుకువెళ్ళి క్రైస్ట్ని తీసుకెళ్తాం. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈరోజు మన తిమోతి రాసిన పత్రికలో 1 తిమోతి 2:5 చదువుతాం, మధ్యవర్తి ఒక్కడే అని మనం చదువుకున్నాం. హీ ఈజ్ ద ఓన్లీ వన్ మీడియేటర్. సో ఖచ్చితంగా వారికి ఉన్న స్టాటస్ ఏంటంటే, కామన్ పబ్లిక్ డైరెక్ట్గా ప్రేయర్ చేసి కన్ఫెషన్ కానివ్వండి, ప్రేయర్ రిక్వెస్ట్లు కానివ్వండి, దేవుడికి డైరెక్ట్గా చేయలేరు వారు. దాదాపు ఈరోజు కూడా అలాంటి పరిస్థితి ఉంది కదండి. ఈరోజు కూడా ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, ఇదిగో ఫలానా చోటుకు వెళ్తే ఫలానా అయ్యగారు ఫలానా ఈరోజు కూడా దాదాపు అదే వెనక్కి వెళ్ళిపోయాం మనం. పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఈరోజు కూడా ఈరోజు కూడా టీవీల్లో మనం ఏ సాక్ష్యాలు వింటున్నారు, ఈరోజు కూడా సేమ్ అదే పరిస్థితి వింటూ ఉన్నారు. అప్పుడు క్లర్జీ, ఆ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా నీకు ఏ స్థితి ఉన్నా ఆయన దగ్గరికే నువ్వు వెళ్ళాలి. నువ్వు దేవునికి డైరెక్ట్గా మాట్లాడలేవు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు అతి పరిశుద్ధుడు, నీ మీద రౌద్రముగా ఉన్నాడు. నువ్వు అపరిశుద్ధుడివి, నువ్వు దేవుని దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చేరలేవు. మార్టిన్ లూథర్ గారు 1508లో ప్రీస్ట్గా ఆర్డెన్ అవుతాడు. ప్రీస్ట్గా ఆర్డెన్ అయిన తర్వాత 1508లో ఆర్డెన్ అయిన తర్వాత 1511లో ఫస్ట్ మాస్ని ఆయన పెర్ఫామ్ చేయాలి. ఫస్ట్ మాస్ని పెర్ఫామ్ చేసేటప్పుడు ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. దాని అర్థం ఏంటంటే, రొట్టె రసం ఏదైతే ఇప్పుడు మనం విరుస్తూ ఉన్నామో ప్రతి ఆదివారము, ఈ రొట్టె రసము చూడడానికి రసంగానే ఉంది. కానీ విషయం ఏంటంటే, ఈ మాస్ పెర్ఫామ్ చేసిన ప్రతిసారి కూడా యేసు ప్రభు వారు మరలా శిలువ మీద త్యాగమై మరలా ఆయన చనిపోయి, మనం తింటుంది ఏదైతే ఉందో అది చూడడానికి అలాగే ఉన్నా లోపల ఉన్నది మాత్రము నిజమైన యేసు ప్రభు వారి శరీరమే, నిజమైన యేసు ప్రభు వారి రక్తమే. నిజముగా అది మరలా మనం ఏం నమ్ముతామంటే, ఆయన శిలువ కార్యం జరిగిపోయింది, ఆయన జ్ఞాపకముగా మనం దీన్ని చేస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం కదండి. కానీ వారు నమ్మేది ఏంటంటే, ఇది మన జ్ఞాపకం చేయము, ఇది జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఇది ఎందుకు చేస్తున్నామంటే, ప్రతిసారి పెర్ఫామ్ చేసేటప్పుడు నిజంగా శరీరాన్ని మనం విరుస్తున్నాం. అందుకనే ఫస్ట్ మాస్ లూథర్ గారు పెర్ఫామ్ చేసేటప్పుడు అతని చేతులు వణికిపోయి కింద పడేస్తాడు, చేయలేడు. అందరూ అడుగుతారు, ఫస్ట్ టైం కదా కొంచెం నీకు నర్వస్గా ఉందేమో, నీకు కొంచెం నర్వస్నెస్తో నువ్వు అలా చేసి ఉంటావేమో అని అన్నాడు. నో, నేను నర్వస్నెస్తో చేయలా. పాప నేను ఈ పరిశుద్ధ శరీరాన్ని అసలు ఎలా పట్టుకోగలను? నేను వాస్తవానికి ఆ నాన్నగారు ఈ మైన్స్ ఉంటాయి చూసారండి, బొగ్గు మైన్స్ ఉంటాయే, ఆ మైన్స్లో ఆయన పనిచేసేవాడు. ఎంతో శ్రమపడి మైన్స్లో మేనేజర్ అయ్యి, వాళ్ళ అబ్బాయి నాకులాగా మరలా మైన్స్లో పనిచేయకూడదు, ఎందుకంటే మైన్స్లో డెత్ ఈజీగా జరుగుతుంది, ఏదైనా పడిందని చనిపోతాడు. మన సింగరేణి ఏమన్నా చూసారండి, అతను మైన్స్లో పని చేయకూడదని చెప్పి ఉన్న చోట నుంచి అతను వేరే దూరంగా చుట్టాలింట్లో పెట్టి చదివించేవాడు. ఆయన ఎర్ఫర్ట్ అనే ప్రాంతంలో చదివించి అతన్ని లాయర్గా చదివించాడు. చక్కగా బాగా డబ్బులు సంపాదించని చెప్పి లాయర్గా చదివించాడు. అతను లాయర్గా చదివించిన తర్వాత లాయర్ వృత్తిలో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు.
గమనించండి, లాయర్ బ్రెయిన్ లాజిక్తో పనిచేస్తూ ఉంటుంది, రీజనింగ్తో పనిచేస్తూ ఉంటుంది. ఆయన బ్రెయిన్ ఎట్లా ఉంటుందో ఊహించండి, ఎట్లాగ అతను షేప్ అయిందో అతని బ్రెయిన్. తర్వాత ఒక రోజున అతనుకున్న ఈ ఫీలింగ్ ఏంటంటే, నేను పాపిగా ఉన్నాను, ప్రభు ఈరోజు కనుక వస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఏం చేసిందంటే, భయంతో ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పిడుగు వచ్చి పక్కనే పెద్దగా పడింది పిడిగా. ఆ పిడికి భయపడిపోయి వెంటనే ప్రార్థన చేస్తాడు. ఎవరికి? మీరు అనుకోవచ్చు మేరీగానే, కానీ అతను ప్రార్థన ఎవరికి తెలుసా? మేరీ మదర్ అయిన యానీకి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ మైనింగ్ చేసేవారికి ఒక స్పెషల్ గాడెస్, ఒక స్పెషల్ ప్రేయర్ ప్యాట్రన్ అని పిలుస్తారు. ప్రేయర్ చేసే స్పెషల్ వ్యక్తి యానీ. ఈ మైనర్స్ అందరూ ఆవిడ ప్రేయర్ చేసేవారు. ఎవరో ఈ మైనింగ్ దాంట్లో చేసేవారు. అతను ఏం చేసిందంటే, ఇక పూర్తిగా తన లాయర్ ప్రొఫెషన్ని విడిచిపెట్టేసి, అగస్టిన్ అన్నాడు చూసారా, అతను ఒక మఠంలోనికి అతను జాయిన్ అయిపోయాడు. 1506లో అతను జాయిన్ అయ్యి 8లో అతనిని ప్రీస్ట్గా ఆర్డైన్ చేశారు. గమనించిన అప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, యేసుప్రభు డైరెక్ట్గా మీరు రీచ్ అవ్వలేరు. ఎవరి ద్వారా రీచ్ అవ్వాలి? ప్రీస్ట్ ఎక్కడికి వెళ్తాడు? మేరీ ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు మనం నమ్మే సత్యం ఏంటి తెలుసా? మీరు ఎవరొకరు ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయరు, డైరెక్ట్గా మోకాళ్ళు వేసి ఎక్కడ ప్రేయర్ చేస్తారు. గమనించండి, ఇక్కడికి మీరు వచ్చారు అంటే కొంతమంది ఈ సత్యాన్ని మరలా వెలికి తీయడం బట్టే వచ్చారు. బహుశా మీరు 1408లోనో 1450లో మీరు పుట్టుంటే మీరు ఎవరు ప్రేయర్ చేస్తారో తెలుసా? ఎవరు ప్రేయర్ చేద్దరు మీరు? అది ఆయన ప్రేయరు చేసేవారు కాదు. సో మనం ఇక్కడికి ఎలా వచ్చామో తెలుసా? దేవుడు తన సత్యాన్ని ప్రజలతో కొంతమంది ద్వారా కాపాడుకుంటూ తీసుకొచ్చాడు. రెండోది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటో తెలుసండి, అది ఇందులోనే 2 విషయాలు చెప్తాను, ఏ అండ్ బి. ఏ ఏంటంటే ఇండల్జెన్సెస్, అంటే పాప పరిహారార్థ పత్రం. ఒకసారి మార్టిన్ లూథర్ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి ఫుల్గా తాగేసి వచ్చి ఈయన కాలు మీద పడిపోయాడు. అనుకోకుండా, అంటే కాలు మీద పడడం అంటే క్షమాపణ కాదు, తాగేసి పడిపోయాడు. అలాగా తాగేసి పడిపోయేసరికి, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు బుద్ధి లేదా, నువ్వు ఎట్లా అలా చేస్తున్నావు, నువ్వు దేవునికి ఇది ఇష్టం లేని విషయం నీకు తెలుసు కదా అంటే, ఆయన ఆ షర్ట్లోంచి ఇలా కాగితం ఒకటి తీసి, ఇదిగో పోపు తన సంతకం పెట్టి ఇచ్చాడు నాకు, నేను 1000 రూపాయలు కట్టాను, నా పాపాలన్నీ, సంవత్సరం పాపాలన్నీ క్షమించబడ్డాయని చెప్పి కాగితం తీసి బడికెత్తాడు. ఇలా చూస్తాడు, పోపు గారు స్టాంప్ ఉంటుంది కింద. అంటే నువ్వు డబ్బులు కట్టి నీ పాపములకి క్షమాపణ పొందొచ్చు నువ్వు. దీనికి అంతటి కారణం ఏంటి తెలుసా? ఆనాడు వారి చేతిలో బైబిల్ గ్రంథం వారి భాషలో లేదు కాబట్టే ఇది జరిగింది. అంత మాత్రమే కాదు, ఒక కొత్త ప్లేస్ని వారు ఇన్వెంట్ చేశారు. కొత్త ప్లేసు. ఆ కొత్త ప్లేస్ పేరు ఏంటంటే పరిగెట్రీ. ఏంటంటే ప్లేస్ పేరు పరిగెట్రీ. ఆ ప్లేస్ ఏంటంటే, చాలామంది పరిశుద్ధులు తమ పరిశుద్ధతను అంతటిని కూడా పోప్ చేతిలో పెట్టారు. మనం ఈరోజు ఈ సత్యంలోకి వచ్చామంటే కారణం, ఇదిగో దేవుడు తన సత్యాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చాడు. ఎలాంటి అసత్యాలు ఉన్నాయో కూడా మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఈ ప్రసంగం నేను దేంతో ఎండ్ చేయబోతున్నానంటే, ఆనాడు ఇలాంటి భయంకరమైనవి ఉంటే ఈనాడు ఎలాంటి భయంకరమైన ఉన్నాయో అది చూడాలి. అది కూడా మనం చూడబోతున్నాం అంతే. మనకి చివరికి వచ్చేసరికి ఈ పరిగెట్రీ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. బాగా గమనించండి. ఎందుకు ఇది ఇంట్రెస్టింగ్ ప్లేస్ అంటే, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ పరిశుద్ధుల యొక్క పరిశుద్ధ అంతా కూడా పోప్ దగ్గర ఒక పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా సరే నీకు డౌట్గా ఉందేమో, వారు పరలోకానికి వెళ్ళారు నరకానికి వెళ్ళి డౌట్గా ఉంటే కనుక, పోపు వీళ్ళ యొక్క పరిశుద్ధత నువ్వు చనిపోయిన మీ తాతకో, అమ్మమ్మకో, నాన్నగారికో, ఇంకొకరికో ఇవ్వవచ్చు. నువ్వు ఎలా ఇవ్వవచ్చు అంటే, ఇక్కడ డబ్బులు కడితే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డబ్బులు కడితే అది వారికి వెళ్ళిపోతుంది. ఈ ఆలోచన మనం వినడానికే చాలా వైల్డ్గా ఆశ్చర్యకరంగా ఉంది కదా. గమనించండి, దీన్ని అటాక్ చేస్తూ, ఇది చాలా భయంకరమైనది, ఇది చాలా ఇది నీ పాపములు డబ్బులు కడితే క్షమించబడతాయా, ఇది చాలా భయంకరమైనదని చెప్పి అక్టోబర్ 31వ తారీఖున 95 ప్రశ్నలతో ఒక పెద్ద పేపర్ మీద, నోటీస్ బోర్డు మీద ఈ 95 ప్రశ్నలని నోటీస్ బోర్డుగా అంటిస్తాడు. అదే ఈ 95. ఈ 95లో నేను మీకు 5 పాయింట్స్ చదువుతాను. అంటే నేను 95 చదవడానికి ఇప్పుడు అవకాశం ఉండదు కనుక 5 పాయింట్స్ మీకు చదివి వినిపిస్తాను. అవేంటో ఒకసారి ఆలకించండి. 5 పాయింట్స్ మీకు అర్థం కావాలి. ఇందుకు ఆ 95 ఏంటి, దేని గురించి? ఆ 95 దేని గురించి అంటే, నువ్వు
డబ్బులు వెల చెల్లించి నీ పాపములు క్షమించుకోవచ్చు. అర్థమైందండి? వెల చెల్లించి నీ పాపములు క్షమించుకోవచ్చు. దానికి వ్యతిరేకంగా ఈయన 95 ప్రశ్నలతో కూడిన దీన్ని ఆయన రాస్తాడు. అందులో నేను మీకు చదువుతాను, చూడండి. ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత దాన్ని తర్జుమా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నేను ఆల్ దోస్ హూ బిలీవ్ దెమ్సెల్వ్స్ సర్టెన్ ఆఫ్ దర్ ఓన్ సాల్వేషన్. ఎవరంటారు? ఎవరైతే బై మీన్స్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే ఎవరైతే ఈ వెల చెల్లించడం ద్వారా మా పాపములు క్షమించబడతాయని నమ్ముతున్నారో వారు ఎప్పటికీ వారి బాధకులతో సహా నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతానని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి లూథర్ వాళ్ళ తాతగారికి డబ్బులు కట్టాడు. కరెక్ట్గా 10 years క్రితము ఇవి ప్రశ్నించకముందు, ఇది అర్థం కాకముందు అతను ఆ తాతగారికి పాప క్షమాపణ నిమిత్తమై అతను వెల చెల్లించాడు. ఈ పేడే ప్రైస్, చాలా డబ్బులు కట్టాడు అతను. 2వ పాయింట్ చదువుతాను, చూడండి. Christians should be taught that one who gives to the poor, ఏమంటాడంటే 2వ పాయింట్, నువ్వు పూర్ పీపుల్కి ఇవ్వడం బెటర్ ఇంటెలిజెన్స్ కన్నా. అట్లీస్ట్ దాని ద్వారానే సార్ నీ పాపాలు క్షమించబడతాయి. ఇలా అయితే అవ్వదు నీకు. 3వ పాయింట్ ఏమిటంటే, ఒకవేళ పోపు ఈ డబ్బులు తీసుకుని క్షమించే బదులు ఆయన ప్రేమను చూపించి ఏ డబ్బులు తీసుకోకుండా అందరి పాపలు క్షమించవచ్చు కదా సులభంగానే. ఎందుకు తీసుకోవాలి డబ్బులు? ఇది 3వ పాయింట్. 4వది చాలా పవర్ఫుల్ ఇది అని అంటాడు. ఇట్ ఈస్ బ్లాస్ఫమీ. ఏంటంట? టు సే ఏంటి? యేసు ప్రభు యొక్క క్రాస్ ఈజ్ ఈక్వల్ టు పోప్స్ లెటర్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. అర్థమైందండి? ఇట్ ఈస్ బ్లాస్ఫమీ. ఏంటి బ్లాస్ఫమీ? పోప్స్ యొక్క లెటర్స్ ఆర్ ఈక్వల్ టు క్రైస్ట్ ఫర్గివ్నెస్. ఆ రెండు ఈక్వల్ అని చెప్పడం ఎంత దారుణమైంది అది అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు 31 ఉదయం పూట విటెన్బర్గ్ అనే పట్టణంలో ఆ చర్చ్ నోటీస్ బోర్డుకి ఈ 95 కూడా ఆయన స్టిక్ చేస్తాడు. ఇప్పుడు మరి 2 పాయింట్స్ చూస్తాం ఇప్పుడు దాకా. మొదటిది ఏంటంటే ప్రీస్ట్ మధ్యవర్తిగా ఉండడం ఆ రోజున. రెండవది పాపము క్షమించబడాలంటే వెల చెల్లించేస్తే. అందులో ఇంకో పాయింట్ మనం ఏం చూసామంటే పర్గెటరీ అనే ప్లేస్ని చూసాం. పర్గెటరీ అంటే ఏంటి? ఒకవేళ నీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయి ఉంటే నువ్వు అన్షూర్, వారి రక్షణ విషయమే అన్షూర్, గ్యారంటీ లేకపోతే కనుక నువ్వు వారికి కొరకు మనీ పే చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి? పరలోకానికి. యోన్ టెట్సిల్ అనే ఒక ఆర్చ్ బిషప్ ఈ డబ్బులు కలెక్ట్ చేసేవాడు. ఆయన అన్నాడు ఒకరోజు ప్రసంగం సమయంలో వాక్యం కన్నా ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ప్రసంగం ఉండేదంట. ఈరోజులాగే. ఏమంటే ఈరోజులాగే ఆయన అంటాడు ప్రసంగంలో చెబుతూ, ఇలా బాక్స్ ఉండేది. ఎప్పుడైతే కాయిన్ లోపల, అప్పుడు నోట్స్ లేవు కదా, సిల్వర్ అండ్ బ్రాంజ్ కాయిన్సే. ఎప్పుడైతే కాయిన్ లోపల రింగ్ అవుతుందో పర్గెటరీలో సోల్కి విడుదల వచ్చేద్దంట. గో టు హెవెన్. ఎప్పుడైతే కాయిన్ ఇక్కడ శబ్దం అవుతుందో అక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ అర్థమైందండి? 2 విషయాలు చూసాం. నేను చూపించే 5 విషయాలు దేని గురించి అంటే, అసలు రిఫార్మేషన్ ఎంత గొప్ప మార్పు గమనించండి. ఆనాడు లూథరు ఈజ్ నాట్ ఫైటింగ్ అగెన్స్ట్ ద చర్చ్కి అగెన్స్ట్ కాదు ఫైట్ చేసేది, యావత్ ప్రపంచానికి అగెన్స్ట్ ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు చార్లెస్ ద 5 ఎంపరరు పోప్ కంటే ఇంకా చిన్నోడు తను. పోప్ లియో ద 10th అప్పుడు పోప్గా ఉండేవాడు. ఇతనికంటే చాలా తక్కువ. ఎవరికంటే? చార్లెస్ ద 5 ఒక యంగ్ మ్యాన్, 35 years 40 years ఉంటాయి అంతే అతనికి. సో ఇతను ఫైట్ చేసేది కేవలము ఒక్కదాని మీద కాదు, నాట్ అగైన్స్ ద చర్చ్ బట్ అగైన్స్ ద హోల్ వరల్డ్. అతను ఎంటైర్ ప్రపంచానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు. ఇది ఇతను చేసే ఫైట్ కాదు, దేవుడే తన సంఘాన్ని సత్యంలోకి కాపాడుకుంటున్నాడు. అతను ఇప్పుడు కూడా ఇమాజిన్ చేయలేదు ఇంత జరుగుతుందని. 3వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక కూడా మీకు చెప్పేశాను నేను. అదేంటంటే ప్రభు యొక్క బల్ల, ప్రభు యొక్క శిలువయాగము ప్రతిసారి జరుగుతుందా? నో, ఒకసారి జరిగింది. దానికి జ్ఞాపకంగా మనం తీసుకుంటాం. 4వది, ఇది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే అవశేషాలు. ఏంటంటే రిలిక్స్. అవశేషాలు ఏంటంటే పరిశుద్ధులు వాడిన వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఒకసారి మీకు గుర్తుంది లేదా, కొన్ని సంవత్సరాల కిందట
గాంధీ గారు వాడిన వస్తువులు, కలద్దలు ఇవన్నీ లండన్ మ్యూజియంలో ఆక్షన్ పెట్టారు. ఐ థింక్ రతన్ టాటా గారు అనుకుంటే దాన్ని స్వాధీనపరుచుకున్నారు దాదాపు ఒక 55 లక్షలకు ఎంతకో. వాస్తవానికి అవి అమ్మితే ఎవరో 10 రూపాయలు కూడా ఎవరో, కానీ ఆయన వాడిన వస్తువులుగా దాన్ని ఆక్షన్ పెడితే దాదాపు 50 లక్షలు కొన్నారు. 10 రూపాయలు విలువ చేయవు గట్టిగాను. ఇది కలద్దాలు, ఓ జత చెప్పులు, ఇవి ఆక్షన్ పెట్టారు. ఎక్కడ? లండన్ మ్యూజియంలో. దానికి రతన్ టాటా గారు ఎంత పెట్టుకున్నారో తెలుసండి? ఫర్ ఆల్మోస్ట్ 58 లాక్స్ పెట్టాను ఆక్షన్లో పెడితే దాన్ని తీసుకున్నాడు. అవశేషాలు ఏవైతే పరిశుద్ధులు వాడిన అవశేషాలు ఉన్నాయో వాటిని వెళ్ళి పట్టుకుంటే 5 సంవత్సరాల పాపంలో క్షమించబడతాయి అని చెప్పడంతో స్పెషల్ డేస్ రోజున అవశేషాలను డిస్ప్లేకి పెట్టేవారు. అలాగా వెళ్ళి పట్టుకుంటే నీ పాపములు, కొన్ని సంవత్సరాల పాపములు క్షమించబడతాయి. ఐదవది, ఈ 5వ పాయింట్ గమనించండి. 5వ పాయింట్ ఇది. సంఘానికి హెడ్ ఎవరు? క్రీస్తే హెడ్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్. అయితే హెడ్ అంటే అర్థం ఏంటంటే పరలోకానికి పంపించడానికి కానీ నరకానికి పంపించడానికి కానీ వారు నమ్మింది ఏంటంటే అధికారం కలిగింది ఎవరికో తెలుసా? యేసుప్రభు చెప్పాడు, ఇదిగో ఈ తాళపు చెవులు. పోపు ఎవరంటే ఈ పేతురుకి ఇవ్వబడింది. పేతురు లైన్లో ఉన్న మాకు ఇది మాకు ఇవ్వబడింది. పరలోకానికి పంపించడానికి కానీ నరకానికి పంపించడానికి అధికారం హెడ్ నేనే. కానీ మనకు తెలుసు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతాం, సంఘానికి శిరస్సు ప్రభువే, ఇంకెవరు కాదుగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 5 నేను మీ ముందు తీసుకొచ్చాను ఈరోజు. ఒకసారి 5 జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటిది, మధ్యవర్తి ఎవరు? ఆ రోజుల్లో మధ్యవర్తి ఎవరు? ప్రీస్టే. ప్రీస్ట్ ఒకటి మధ్యవర్తి. వాళ్ళు డైరెక్ట్గా ప్రేయర్ చేసే అవకాశం లేదు వాళ్ళకి. రెండో విషయం ఏం జ్ఞాపకం చేశానంటే డబ్బులు కట్టేసి, అందులో ఇంకో మాట పరిగెట్టిన మాట జ్ఞాపకం చేశాను. ఏంటి పరిగెట్టరి అంటే ఒక ప్లేస్ అది. ఎప్పుడైతే ఈ యొక్క బాక్స్లో టింగ్ సౌండ్ అవుతుందో అక్కడి నుంచి ఆత్మ రిలీజ్ అవ్వబడుతుంది. 3వ పాయింట్ ఏంటంటే ప్రభు యొక్క బల్ల, యేసు ప్రభు యొక్క శిలువయాగం మరలా జరిగేది కాదు ఇది. వారు ప్రతిసారి ఇది మరలా. 4వ పాయింట్ అవశేషాలు. 5వది అథారిటీ, హెడ్ ఎవరు? హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ద చర్చ్? ఈరోజు మనం క్రైస్ట్ అని చెప్తున్నాం. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటో తెలుసండి, సత్యం ఎప్పుడు కూడా అటాక్ చేయబడుతూనే ఉంది. ఇప్పుడు ఏదైతే 5 చదివామో ఈ 5 అయ్యో ఇలా జరిగినాయా అని అనుకుంటున్నారు, కానీ ఈరోజు కూడా అవి వేరే ఫామ్ తీసుకున్నాయి అంతే. సంఘము కనుక ఆ విషయమే కళ్ళు తెరవకపోతే అప్పుడు ఎట్లాగైతే చీకట్లో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే చీకట్లో ఉన్నారు అధిక శాతం. సో అంచేత అది వేరే ఫామ్ తీసుకుందంతే. వాటర్ ఎలాగో ఫామ్స్ తీసుకుంటుందో ఇవి కూడా వేరే ఫామ్స్ తీసుకున్నాయి. అంచేత ఈరోజు ప్రాముఖ్యమైన విషయం, ఆ రోజు లూథర్ గారు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నా తరంలో నేను చేసేసాను కాదు ఇంపార్టెంట్ రిఫర్మేషను. ఇది ప్రతి తరము నిరంతరం చెక్ చేసుకోవాలి, సత్యంలో ఉన్నామా లేమని చెప్పిన మాట. బాండేజ్ ఆఫ్ ది విల్ అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. ఆ బాండేజ్ ఆఫ్ ద విల్ పుస్తకం రాసిన ఆ పుస్తకంలో ఈ పాయింట్ చెప్తాడు, నేను ఎప్పుడో చేసేసాను కాదు, ఇది నిరంతరం జరగబడాలి. ఏంటది? సత్యంలో ఉన్నామా లేదా అనేది నిరంతరం చెక్ చేసుకోవాలి. నేను మీకు కొంచెం చరిత్రను కొంచెం జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. అదేంటంటే వాక్యంలో కూడా ఇప్పుడు మనం వెళ్ళబోతూ ఉన్నాం. అప్పుడున్న ప్రశ్న ఏంటంటే, ఇలా డబ్బులు వేల చెల్లించాలి ఇవన్నీ ఉన్నాయే, ఒక పాపి దేవుని ముందు, పరిశుద్ధ దేవుని ముందు నీతిమంతుడిగా ఎలా అవ్వగలడు? మీకు విషయం తెలుసండి, ఆనాడు ఒక అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో డిస్కషన్ ఏంటి? యేసు ప్రభు యొక్క సిలువ యాగం ఒకటే సరిపోదు, దానితో పాటు ఇంకేం కావాలి? సున్నిత ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అలానే 15వ శతాబ్దంలో కూడా ఇదిగో యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసం మాత్రమే సరిపోదు, దానితో పాటు ఇదిగో నీకు నీతి క్రియలు కావాలి నీకు. అందుకనే కన్ఫెషన్ బాక్స్ పెట్టేవారు. ఒకరోజు ఆయనకు వచ్చిన పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇంకా ప్రీస్ట్గా అవ్వక మునిపే వచ్చిన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధమైన దేవునికి ఎదురుగా పాపినైన నేను ఏం చేసి నేను పరిశుద్ధుడిగా అవ్వగలను? నేను ఒకరోజు ఆయన దాదాపు 7 గంటలు కన్ఫెషన్ బాక్స్లో కన్ఫెస్ చేస్తాడు. 7 గంటలు ఏమన్నా కన్ఫెస్ చేస్తాడా? మన ప్రేరే చేయము 7 గంటలు, అలాంటిది 7 hours కన్ఫెషన్ చేశాడు.
7 hours అయిపోయిన అనంతరము అతను రూమ్కి వెళ్ళగానే వినే ప్రీస్ట్ కింద ఒప్పుకుంటారుగా 7 గంటలు రూమ్కి వెళ్ళిన 5 నిమిషాలు కాకముందే మరలా వచ్చి కన్ఫెషన్ చేశాడు. ఈసారి 11 hours చేశాడు. అలా అనుకున్నారా నీకేదో పిచ్చి పట్టింది నీకు? అందులో ఆ మొనాస్ట్రీలో కొంతమంది ఏం చేశారంటే ఆ మఠంలో, ఇలా కాదు నువ్వు పని చేయి, నువ్వు జర్మనీకి చెందినవాడు కదా, నువ్వు రోమ్ దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే రోమ్ అక్కడ పోపు ఉంటాడు, అది ఒక పుణ్య స్థలంగా ఉంటుంది, నువ్వు అక్కడిగా నడుచుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా నీలో ఉన్న పాపభారం లైట్ అయ్యి నువ్వు మోక్షాన్ని పొందుకుంటావని చెప్పి అతన్ని పంపితే కాలినడక మీద వెళ్ళి కాలినడక మీద 6 నెలలు వచ్చేస్తాడు. మళ్ళీ రావడం అతను అడిగారు, ఎలా ఉంది నీకు ఇప్పుడు, హార్ట్ లైట్ అయిందంటే నో నేను మరలా కన్ఫెస్ చేయాలని చెప్పి రావడమే 6 hours కన్ఫెషన్ చేస్తాడు. అప్పుడు అది చివరికి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్, ఇతను మన ఇక్కడ ఉంచకూడదు, ఎక్కడ ఈ మఠంలో ఇంక ఉంచకూడదని చెప్పి అతన్ని యూనివర్సిటీస్లో నువ్వు బోధించని చెప్పి అతను పంపించేస్తారు. యూనివర్సిటీలో బోధనకి అతను పంపించిన తర్వాత అప్పుడు ఆ చర్చ్లో వెళుతుండగా ఈ 95ని రాస్తాడు. ఈ 95 రాస్తుండగా రాత్రి ఒక సీన్ జరిగింది. ముందు రాత్రి ఏం జరిగిందంటే, ఒక పరిశుద్ధమైన దేవునికి ఎదురుగా ఒక పాపి ఏ రీతిగా పరిశుద్ధుగా అవ్వగలడు. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే, హౌ కెన్ అ సిన్నర్ బీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హోలీ గాడ్. ఎలా సాధ్యం అది? గమనించండి, ఇతను ఏం చేశారంటే తన హృదయంలో పాప భారం ఉండడం వల్ల మరలా వచ్చి కన్ఫెషన్ చేసేవాడు. ఎలా పోతుంది లోపల ఆ హృదయం, ఆ మైండ్లో ఉన్న ఆలోచన ఎలా పోతాయి, చెడు ఆలోచన ఎలా పోతాయి? ఎప్పుడు కూడా తనకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు కనుక దేవుడు వస్తే కానీ నేను ఖచ్చితంగా నరకనిగా పోతాను నేను, ఎందుకంటే నా హృదయంలో అంత పాపం ఉంది. ఇంకో స్టేట్మెంట్ అంటాడు, అసలు ఈ ఎంటైర్ ప్రపంచంలో ఏ మాంకైనా సరే తన శరీరాన్ని పనిష్ చేసుకునే దాన్ని బట్టి పరలోకానికి వెళ్ళే అర్హత ఉందంటే అది నా ఒక్కడికే ఉంది, ఎందుకంటే నేను పనిష్ చేసుకున్నంత ఎవరూ పనిష్ చేసుకోలే అన్నాడు. అయినా నేను చెప్తున్నా, నాకు అర్హత లేదు. రాత్రి ఒక కొరడా పెట్టుకొని తన శరీరాన్ని భయంకరంగా బాదుకుంటాడు. ఆల్మోస్ట్ అతను చనిపోయే సమయానికి దేవుడు రోమిలకు రాసిన పత్రిక 1:17 చూపిస్తాడు. ఇదిగో నీతిమంతుడు తను చేసే క్రియల ద్వారానో అతను ఎక్కడికో కొండ ఎక్కి దిగటంలోనో మెట్లెక్కి దిగటంలోనో అతను నీతిమంతుడు అవ్వడు. దేవుడు యేసు ప్రభువు అతని పరిశుద్ధతను ఈ ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడే అతను పరిశుద్ధుడు అవుతాడు. నీతిమంతుడు ఎలా నిత్య జీవంలో జీవిస్తాడు అంటే విశ్వాసాన్ని బట్టి. అంటే ఏ విశ్వాసం అంటే, నేను ఆయన నమ్ముకున్నానులేండి, ఆ విశ్వాసం గురించి మాట్లాడలే. అక్కడ విశ్వాసం అంటే నేను చేయాల్సినంత నాకు బదులుగా యేసు ప్రభు వారు శిలువ మీద చేశారు, అది ఆయన నమ్మాడు. నమ్మడం మాత్రమే కాదు, అలా నమ్మేటట్టు అట్టి హృదయాన్ని కూడా దేవుడే ఆయనకు దయచేశాడు. అది అర్థం చేసుకున్నాడు. అయితే నేను చేసిన దాన్ని బట్టి కాదనమాట, నా హృదయాన్ని బట్టి కాదనమాట, నా క్రియలు బట్టి కాదనమాట, ఇది కేవలము ఆయన చేసిన దాన్ని బట్టి నాకు రక్షణ అని అర్థం చేసుకున్నాడు. నేను చేసిన దాన్ని బట్టి కాదు, నా ప్రయాస బట్టి కాదు, ఇది ఎవరు బట్టి అంటే ఆయన బట్టి. అందుకనే ఆ రియలైజేషన్తో 5 సత్యాలు బయటకు వచ్చినాయి. 5 సత్యాలు ఏమంటారు అంటే, వాక్యం మాత్రమే, కృప మాత్రమే, విశ్వాసం మాత్రమే, 4వది క్రీస్తు మాత్రమే, 5వది ఎవరు చెప్తారా? దేవుని మహిమ మాత్రమే. సోలా డియా గ్లోరియా అని పిలుస్తారు లాటిన్ భాషలో. ఆ యొక్క రియలైజేషన్లో నుంచి ఈ 5 విషయాలు బయటకు వచ్చినాయి. ఆనాడు అతను ఇది తెలుసుకున్న తర్వాత నేను చేసిన దాన్ని బట్టి కాదు, ఎవరు చేసిన దాన్ని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన అప్పుడు గ్రహించి, ఇందులో చాలా ఉందని మనం తెలుసుకోవాల్సింది. ఇందులో ఖచ్చితంగా లోపల డీప్గా మనము డైవ్ చేయాలి లోపలికి. ఆయన చేసిన దాన్ని బట్టి అంటే ఏంటి అర్థం అన్న దాంట్లో ఖచ్చితంగా డైవ్ చేయాలి లోపలికి. దాని లోతుకి వెళ్ళే సమయం ఇప్పుడు లేదు, కానీ ఈ విషయాన్ని గమనించండి. అతను ఏం గ్రహించాడంటే రాత్రి రోమా 1:17 నీతిమంతుడు విశ్వాసం మూలమున
జీవించను, అంతే తప్ప అతను చేసే పనులు బట్టి కాదు. కానీ ఏలియన్ రైచియస్నెస్ అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏలియన్ రైచియస్నెస్ అంటే అతని కాని పరిశుద్ధత, వేరే వారి పరిశుద్ధత ఈయనకి ఇవ్వబడింది. దాన్ని ఏలియన్ రైచియస్నెస్ అంటాం. అయితే నేను చేసిన దాన్ని బట్టి కాదనమాట. ఇది పూర్తిగా కంప్లీట్గా యేసుప్రభు వారు చేసిన దాన్ని బట్టే నా డెస్టినేషన్ నిర్ణయించబడింది. ఆయన చేసి నాకు ఆపాదించాడు. ఇప్పుడు అది నాకు తెలియబడింది. దాన్ని నేను నమ్ముతున్నాను. నేను చేసిన దాన్ని బట్టి కాదు. ఆ రాత్రి అతను ఒక స్టేట్మెంట్ అంటాడు. అప్పటికే దాదాపు 11 years ప్రీస్ట్గా చేశాడు. అప్పటికే 11 years ప్రీస్ట్గా చేశాడు. ఎవరు తన శరీరాన్ని పనిష్ చేసుకున్నంతగా తన శరీరాన్ని పనిష్ చేసుకున్నాడు. మోకాళ్ళ మీద రోమిట్లకి వచ్చాడు. సెయింట్ పీటర్స్ బెసిలికా. అతను ఎంత పనిష్ అంతా పనిష్ చేసుకున్నాడు. అందుకని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. బాండేజ్ ఆఫ్ ద వీల్ బుక్లో అంటాడు, ఎవరికైనా హక్కు ఉందంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈవెన్ పోప్తో కంపేర్ చేసుకున్నా నాకున్నంతగా ఎవరికి హక్కు లేదు, ఎందుకంటే నా బాడీని అంతగా నేను పనిష్ చేసుకున్నాను అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే సత్యాన్ని ఎరిగాడో ఏలియన్ రైచియస్నెస్, ఏ రైచియస్నెస్ అన్నది అయింది, నాది కాదు అని ఎప్పుడైతే ఎరిగాడో అప్పుడు ఆ రాత్రి అంటాడు, నౌ ఐ ఎంటర్ ఇన్ టు హెవెన్ అని అన్నాడు. ఎప్పుడు అంటండి? ఆఫ్టర్ నోయింగ్. ఏంటది? నాది కాదు, ఆయింది. అందుకనే నేను ఆ మాట అనగలను, నౌ ఐ ఎంటర్ ఇన్ టు హెవెన్ అన్నాడు. అప్పటికి ఎన్ని ఇయర్స్ ప్రీచ్గా చేశాడు? 1508లో ఆర్డిన్ అయ్యాడు. అయితే 1517 October 31 ఈ 95 స్టేట్మెంట్స్ పెట్టాడు. చూసారా? విటెన్బర్గ్ చర్చ్కి 4 సంవత్సరాలు అల్లగోలంలో అయిపోయింది యూరోప్ అంతా. మందిరంలోనే కాదు, ఎంటైర్ యూరోప్ అంతా కూడా. అప్పుడు 1521లో జర్మనీ దేశంలో వామ్స్ అనే ఒక సిటీ, ఆ సిటీ పేరు ఏంటండి? వామ్స్. అప్పుడు దాన్ని ఏమని పిలిచారంటే డైట్ అనే ఒక మీటింగ్ అనమాట. డైట్ ఆఫ్ వామ్స్లో అతన్ని పిలిచి, మిస్టర్, నువ్వు రాసినవి అన్నీ తప్పని చెప్పి నువ్వు విత్డ్రా చేసుకుంటావా చేసుకోవా అని పోపు చార్లెస్ ద 5 ఎంపరర్, ఎంటైర్ కార్డినల్స్, ఎంటైర్ డ్యూక్స్, క్వీన్స్ అందరూ వచ్చేసారు. దాదాపు 500 మంది ఈయన ఒక్కడే. ఈ వాజ్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్. గమనించండి, ఇది సత్యం గురించిది. ఇట్స్ నాట్ అబౌట్ ఎ పర్సన్. ఆ పర్సన్ లేకపోయినా కూడా దేవుడు ఖచ్చితంగా ఇంకొకరు వాడుకొని చేసుకునేవాడు. ఆ టైంలో ఎలా ఉందంటే రిఫార్మేషన్ జర్మనీలో రాకపోయి ఉంటే స్విట్జర్లాండ్లో వచ్చేసేది ఉర్లిక్ zwingli ద్వారా. లేకపోతే జాన్ కాల్విన్ అనే వ్యక్తి ద్వారా ఫ్రాన్స్లో స్టార్ట్ అయిపోయేది. ఎక్కడ చోట ఇట్ వాస్ దట్ టైం. దేవుడు అనే సత్యాన్ని ఖచ్చితంగా బర్స్ట్ చేసే టైం అది. రాత్రి పిలిచారు. ఈవినింగ్ 6 o'clock మీటింగ్ అది. డైట్ ఆఫ్ వార్మ్స్, 500 మంది, ద బిగ్గెస్ట్ పీపుల్. ఆ పీపుల్ ఉండగా గుడ్ థింగ్ ఏంటో తెలుసండి, ఆ రాత్రి ఆయన అన్నాడు, నాకు రోజు టైం కావాలన్నాడు. ఏమన్నాడు? నాకు రోజు, రేపు పొద్దున్న నా డెసిషన్ చెప్తాను, వెనక్కి తీసుకుంటానా. విషయం ఏంటో తెలుసండి, ఆ రాత్రి తను చేసిన ప్రార్థన రికార్డ్ అయి ఉంది హిస్టరీలో. ఆ నైట్ ఆయన చేసిన ప్రార్థన ఈజ్ రికార్డెడ్. అది నేను చదువుతాను, వింటారండి ఆయన చేసిన ప్రార్థన దట్ నైట్. ఇంగ్లీష్లో ఉంది, సో అర్థం చేసిన ప్రయత్నించండి. ఓ గాడ్, ఆల్ మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్, హౌ డ్రెడ్ఫుల్ ఈజ్ ద వరల్డ్. ఎప్పుడు ఇది? 1517లో రాసిన ప్రేయర్ ఇది. ఆ రాత్రి, హౌ డ్రెడ్ఫుల్ ఈజ్ ద వరల్డ్, బిహోల్డ్ హౌ ఇట్స్ మౌత్ ఓపెన్స్ టు స్వాలో మీ అప్, అండ్ హౌ స్మాల్ ఈజ్ మై ఫెయిత్ ఇన్ యూ. ఓ ద వీక్నెస్ ఆఫ్ మై ఫ్లెష్ అండ్ ది పవర్ ఆఫ్ సైటన్. If I am to depend upon any strength in this world, all is over. O God, O thou my God, help me against all the wisdom of this world. Help me against all the wisdom of this world. Do this, I plea you, for the work is not mine, but yours. I have no business here in this city. I have nothing to fight for with these great men of the world. I would gladly pass my days in happiness and peace, but the cause is yours, and it is righteousness and everlasting. O Lord, help, O faithful unchanging God. I lean not upon man. If it were
to lean on man, it is completely of vain. Whatever of is from man will fall away, and it should fall away. It should fall away. My God, help me అని చెబుతూ, forsake me not, for I am your beloved son. Accomplish thine own will, and forsake me not for the sake of Jesus Christ, my defense, my buckler, my stronghold. ఇది కీర్తన 47వ అధ్యాయంలో ఆ రోజు అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రార్థన. నేను మన సంఘాల్లో కీర్తన 47వ అధ్యాయాన్ని చెబుతూ ఇదే మాట జ్ఞాపకం చేశాను. మార్టిన్ లూథర్ గారు ఇదే ప్రార్థన చేస్తారు. చేసి అంటాడు, సేటన్ ఎంత పవర్తో రాగలడో వచ్చేసేమన్నాయి, బట్ ఐ విల్ సింగ్ ది సామ్ అన్నాడు. ఆ నైట్ ఇమాజిన్ ద హోల్ వరల్డ్ ఈస్ అగెన్స్ట్ హిమ్. ఆ నైట్ ఈ ప్రేయర్ చేసి ఉదయాన్న ఆయన మళ్ళీ అసెంబ్లీ చేసిన తర్వాత ఆయన చెప్పారు, ఇదిగో నువ్వు కనుక దేవునికి విరుద్ధమైన మాట మాట్లాడితే, హెరసీ కనుక మాట్లాడితే నీకు డెత్తే నీకు పనిష్మెంట్ అని అన్నాడు. ఇదిగో లూథర్, నువ్వు రాసి నేను తప్పని ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఆయన అన్నాడు, నో, నేను తప్పుని ఒప్పుకోను. ఆయన అన్న మాట ఏంటి తెలుసండి, మీరు నన్ను స్క్రిప్చర్ ద్వారా కన్విన్స్ చేస్తే తప్ప, దేని ద్వారా? స్క్రిప్చర్. అన్లెస్ యూ కన్విన్స్ మీ బై స్క్రిప్చర్, ఐ విల్ నాట్ రీకాంట్. నేను చేసిన మాటలు ఇవి కూడా వెనక్కే. అండ్ హియర్ ఐ స్టాండ్, గాడ్ హెల్ప్ మీ, ఆమేన్ అని ముగిస్తాడు తన మాటని. రిఫర్మేషన్ ఈజ్ అబౌట్ స్క్రిప్చర్. ఇట్ ఈస్ అబౌట్ స్క్రిప్చర్, వాకింగ్ గురించి. అది ఈరోజు మనం కంటెంట్ ఫైట్ చేసింది కూడా వాకింగ్ కోసమే. సత్యము వాకింగ్ కొరకే. దయచేసి గమనించండి. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. 5 విషయాల తర్వాత ఏం చూసాము అంటే, ఇంట్రడక్షన్ చూసాము. అసలు రిఫార్మేషన్ రావడానికి గల కారణాలు 5 విషయాలు చెప్పాను మీకు. చాలా ఉన్నాయి. 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నేను. దాని తర్వాత ఆయన ఎట్లా రక్షణ పొందాడో, ఎందుకు పొందాడో కూడా మీకు వివరించాను నేను. ఆ రాత్రి చేసిన ప్రార్థన కూడా మీకు చెప్పాను నేను. ఆ రాత్రి చేసిన ప్రార్థన తర్వాత సీన్ ఏం జరిగిందంటే, స్టోరీలో అతన్ని నేను వెనక్కి తీసుకుని చెప్పగానే వెంటనే ఎంపరర్ ఆర్డర్ ఇస్తాడు, ఇతన్ని అర్జెంటుగా చంపేసేయండి, ఉరివేసి ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఉరివేసేమని ఆర్డర్ ఇవ్వగానే, ఇది 1521, ఆయన 1483లో పుట్టాడు, 46లో చనిపోయాడు ఇల్నెస్తో. 21లో ఇది తెలియగానే జర్మనీలో కొంతమంది ఏం చేశారంటే, ఇతను సత్యం మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఇతను మనం రక్షించుకోవాలని చెప్పి ఆ రాత్రి మరి జర్మనీ దేశంలో కదా పోపు వచ్చిందేమో రోమ్ నుంచి, జాగ్రత్తగా ఈయన తప్పించేసి వాట్బర్గ్ అనే సిటీలో ఈయన దాచేశారు. అనే సిటీలో దాచేస్తే 17 పుస్తకాలు రాసి న్యూ టెస్ట్మెంట్ని జర్మన్ లాంగ్వేజ్లో తర్జుమా చేసి, అప్పుడు ఏమైందో తెలుసండి, అదే టైంలో హిస్టరీలో జాన్ గోటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చాడు. బహుశా ఈ రూమ్ అంత ఉంటుంది ప్రింటింగ్ ప్రెస్. ఏమంటే ఇప్పుడు జిరాక్స్ మిషన్ అంటే సింపుల్గా ఎంత ఉంటుంది, కానీ అప్పుడు ఈ రూమ్ అంత ఉండేది. ఆ ప్రింటింగ్ ప్రెస్తో ఈ 95 థీసిస్ని యూరోప్ అంతా పంపించి ఆయన రాసిన పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్ని కూడా మొత్తం తర్జుమా చేస్తానన్నమాట అన్నాడు. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ ది రైట్ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్, బట్ నో క్రిస్టియన్ ఎవర్ హ్యాస్ ద రైట్ టు మిస్ఇంటర్ప్రెట్. ఏంటన్నమాట? ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ ద రైట్ టు ఇంటర్ప్రెట్, బట్ నో క్రిస్టియన్ హ్యాస్ ది రైట్ టు మిస్ఇంటర్ప్రెట్. చూసారండి, వాక్యం 2 అంచులు కలిగిన. దాని అర్థం ఏంటో తెలుసా? రక్షణ పొందే నమ్మేవారికి రక్షణ, నమ్మని వారికి 2 అంచులు కలిగి కట్టగం అంటే ఇట్ సేవ్స్, ఇట్ ఆల్సో కండెమ్స్. 2 పనులు చేస్తుంది, నమ్మవారికి నమ్మని వారికి. సో 2 అంచులు కలిగి కట్టగం అంటే అది దాని అర్థం. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే, హీ హ్యాస్ ద రైట్ టు ఇంటర్ప్రెట్ బట్ నో రైట్ టు మిస్ఇంటర్ప్రెట్. ఆ మాట స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ రాత్రి ఆయన తప్పించిన తర్వాత 17 పుస్తకాలు రాశాడు. అందులో ఫేమస్ పుస్తకం ఏంటంటే బాండేజ్ ఆఫ్ ద విల్. రెండో ఫేమస్ పుస్తకం ఏంటంటే ది బాబిలోనియన్ క్యాప్టివిటీ ఆఫ్ ద చర్చ్. పుస్తకం పేరేంటండి? బాబిలోనియన్. అంటే సంఘాన్ని ఎవరు పట్టేశారు? బబులోన్లో అయిపోయింది, ఆక్రమించేసింది. అలాగా లెటర్స్ రాశాడు, గలతీల మీద కామెంట్లు రాశాడు, 17 పుస్తకాలు అని రాశాడు మొత్తం. ఇవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయి, ఖచ్చితంగా చదువుకోవాల్సిన పుస్తకాలు ఇవన్నీ కూడా. తర్వాత
ఇంకొక నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం ఏం వెళ్ళబోతున్నామంటే, ఆయన ఆ యొక్క సమయము 5 సిద్ధాంతాలకు దారి తీసింది. ఎన్నిటికండి? 5 సిద్ధాంతాలకు దారి తీసింది. మొదటి సిద్ధాంతం ఏంటంటే వాక్యము మాత్రమే. ఏంటంటే అది 2 తిమోతి 3:16-17 చదువుకుంటాం. దేవుడు ఇచ్చిన వాక్యము లాటిన్లో ఏమని పిలిచారంటే వాక్స్ డే అంటే వాయిస్ ఆఫ్ గాడ్. వాక్యం మాత్రమే. దేవుడు మాట్లాడితే వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడతాడు. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాక్యం ఒప్పుకోదు. ఇంకో దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు, నాతో మాట్లాడాడు. గమనించండి, ఎప్పుడైతే ఈ సత్యాలు ఈ రిఫార్మర్స్ బయట తీసుకొచ్చారో, ఎప్పుడైతే సత్యాలు బయట తీసుకొచ్చారో, వాళ్ళు 5 ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఏంటంటే 5 ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు? అప్పుడు ఉండే ప్రాబ్లం ఏంటంటే బైబిల్ ఏంటన్నది, దీనితో పాటు చర్చ్ ఏదైతే సత్యాలు పెట్టిందో వాటిని కూడా వెంబడించాలి రక్షణకి. అయితే ఈ రిఫార్మేషన్ టైంలో తీసుకున్న సత్యం ఏంటంటే నో, ఈ వాక్యపు వచనాల భావం ఏదైతే ఉందో అది మాత్రమే తప్ప మరొకటి కాదు. అందుకనే ఏ ఒక్కరూ కూడా ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు ఈ రాత్రి అనే మాట అనడానికి అవకాశం లేదు అసలు. కానీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రసంగం ఇంకో చివరి 10 మినిట్స్లో మనం ఏం చూడబోతున్నామంటే, అప్పుడు జరిగింది జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు సంఘాలు అప్పుడు జరిగిందని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఇప్పుడు మన ముందున్న పని ఏంటో అది తెలుసుకుని అది జరిగించాలి. అది ఇంపార్టెంట్. అంతే తప్ప జరిగిందని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఈరోజు ఈ మీటింగ్ ఒక కార్యక్రమం కూడా అదే. దీని ఉద్దేశం కూడా అప్పుడు జరిగింది జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టడానికి కాదు. ఇంకోటి చెప్పనా, అప్పుడు పోపు ఒకే ఒక తప్పుడు బోధ మీద ఫైట్ చేస్తే ఇప్పుడు కొన్ని వేలు చేసినాయి. ద టాస్క్ ఈజ్ బిగ్గర్ దెన్ ద డే. ఇప్పుడు ఎవరికి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది చెప్పండి? మనకి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది ఇప్పుడు అప్పటికన్నా. గమనించండి, మొదటి సిద్ధాంతమైన వాక్యం మాత్రమే. దీని అర్థం ఏంటో తెలుసండి? వాక్యం మాత్రమే అంటే ఏ ఒక్కరు కూడా చెప్పడానికి లేదు. ఏమని? దేవుడు నాతో. ఎంతమంది అంటున్నారు ఈరోజు? అనేక మంది అంటున్నారు ఈ రోజున, దేవుడు నాతో మాట్లాడి ఇలా కట్టమన్నాడు, దేవుడు నాతో అట్లా చేయమన్నాడు. నో, దేవుడు వాక్యము ద్వారా మాత్రమే మాట్లాడతాడని, సోలా స్క్రిప్చర్ వాక్యం మాత్రమే అని నిర్ధారణ చేశారు. సో నోబడీ డేర్ సే దట్. ఏమని? దేవుడు నాతో. ఎందుకంటే ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓన్లీ స్క్రిప్చర్. వాయిస్ ఆఫ్ గాడ్ వ్యక్తులు కాదు. వాయిస్ ఆఫ్ గాడ్ ఎప్పటికీ వ్యక్తులు కాదు. వాయిస్ ఆఫ్ గాడ్ ఎవరిది అంటే బైబిల్ మాత్రమే. ఆ రోజు స్థిరపరిచిన సత్యం. ఎందుకంటే నాడు చాలామంది పోప్స్ వాయిస్ ఆఫ్ గాడ్గా మారి ఏం చెప్పారో తెలుసండి? ఇందాక మనం 5 విషయాలు చెప్పాను. 5 విషయాలు నచ్చినవి చెప్పుకున్నారు. వాయిస్ ఆఫ్ గాడ్ ఎవరిది? ఎవరిదని వాయిస్ ఆఫ్ గాడ్? వర్క్స్ డే ఎవరిది? మీ చేతిలో ఉన్న స్క్రిప్చర్ మాత్రమే. సో ఎవ్వరు కూడా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాయిస్ ఆఫ్ గాడ్ ఎవరిది? వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ యూ. చాలామంది గత యూట్యూబ్ వీడియోలో చాలా చోట్ల మనం చూసాం. ఇదిగో దేవుడు నాతో చెప్తున్నాడు, నేను మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. కారు తిరుగుద్ది, ఫ్యాన్ ఆగదు, కరెంట్ పోయినా కూడా తిరిగేస్తుంది అని చాలామంది వేల సంఖ్యలో ఇలాంటివి చెప్పారు. వాయిస్ ఆఫ్ గాడ్ వాక్స్ డే స్క్రిప్చర్ మాత్రమే. అది ఆ రోజు నిర్ధారణ చేశారు. అందుకని ఆ మాట అన్నాడు. బాగా గమనించండి ఈ మాట, మళ్ళీ ఇంగ్లీష్లో అనేది కూడా. ఆ కామన్ మ్యాన్ ఎవరండి? A layman with Bible in his hands is equal. ఎవరితో తెలుసా? ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ పోప్స్. ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు? అది ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తుంది? ఇది నాతో మాట్లాడాడు. నీతో అంత మాట్లాడలేడు. నువ్వు ఇంకా చిన్నది, నువ్వు చిన్న విశ్వాసి. నేను అందుకే దేవుడు ఎవరితో మాట్లాడతాడు? నీతో మాట్లాడు కదా. అబ్బే ఎవరితో మాట్లాడతాడు? అయ్యే రోజులకి వెళ్ళిపోయాం మరలా. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఎవరిది? వాక్స్ డే. లాటిన్లో వాక్స్ డే ఎవరిది అంటే ఇదే. ఇంకా అవకాశం లేదు అసలు. సో ఎవరైతే అలా చెప్పారో దేర్ అగెనిస్ట్ బైబిల్ మాట్లాడుతున్నారు. అది రిఫార్మర్స్ ఎస్టాబ్లిష్ చేసిన సత్యం అది. సో ఎవరైనా దేవుడు నాతో మాట్లాడారంటే వాయిస్ ఆఫ్ గాడ్ ఎవరిది? నీది కాదు. వాయిస్ ఆఫ్ గాడ్ ఎవరిది? అది అర్థమైందండి. మనం చాలాసార్లు ఈజీగా మోసపోతాం. ఏమండి? ఈజీగా మోసపోయి ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. అమ్మో ఏమని? వాయిస్ ఆఫ్ గాడ్ అని. నో, వాయిస్ ఆఫ్ గాడ్ ఎవరిది? స్క్రిప్చర్దే. అర్థమైందండి. ఇందులో ఇంకా చాలామంది మాట్లాడుకోవచ్చు. నేను జస్ట్ టచ్ కూడా చేయలేదు ఈ పాయింట్. నేను
కానీ మీకు ఒక ఐడియాని ఇస్తున్నాను నేను. సోలా స్క్రిప్చర్ వాక్యం మాత్రం అంటే ఏంటి, ఒక ఐడియాని మాత్రమే ఇచ్చాను. ఇందులో చాలా డిగ్ చేయాలి మీరు. రెండవది ఏంటంటే సోలా గ్రాషియా అంటే కృప మాత్రమే. ఏంటంటే అది కృప మాత్రమే. దాని అర్థం ఏంటంటే దేవుడు మన పనుల ద్వారా మనల్ని రక్షించులా. ఎఫ్ఎస్సి 2:8-9-10 ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం 10వ 8-9 10 కూడా అవసరం లేదు, 8-9. మీరు కృపచేతనే మీరు చేసిన ఎవడును ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఏమండి, పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నేను ఎందుకు నీకున్న అధికారం ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకున్న అధికారం ఏంటి? అధికారం ఏంటంటే నువ్వు అధికారం ఏం లేదు, ఆయన నాకు ఇచ్చిన, ఇందాక నేను చెప్పాను చూసారా, ఆయన నాకు ఇచ్చిన అధికారమే, ఆయన నాకు ఇచ్చిన కృప, ఆయన నాకు ఇచ్చిన రైచియస్నెస్. కృప మాత్రమే. ఏంటి కృప మాత్రమే అంటే ఫ్రీగా మనల్ని రక్షించాడు కేవలం ఆయన చేసిన దాన్ని బట్టి. మూడవది ఏంటంటే దాని గురించి మనం చెప్పచ్చు, బట్ స్పీడ్గా వెళ్తున్నాను నేను. మూడవది ఏంటంటే కృప మాత్రమే. మూడవది విశ్వాసం మాత్రమే. మూడవది ఏంటండి? విశ్వాసం మాత్రమే. నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు, కేవలము అది కూడా నేను ఇందాక వివరించాను. విశ్వాసం మాత్రమే. డౌట్స్ ఉంటే కానీ తర్వాత అడగండి. 4వ పాయింట్ ఏంటంటే క్రీస్తు మాత్రమే. ఎవరండి అంటే క్రీస్తు మాత్రమే అంటే ఆయన చేసిన పని మాత్రమే. ఈరోజు చాలామంది ఏమంటారు తెలుసా, మీ పేరు ఆఖరికి ఫ్యాన్ మీద దేని మీద రాసినా నీ క్రెడిట్ యాడ్ అయిపోయినట్టే. మీ పేరు ఎక్కడ రాసినా మీ క్రెడిట్ యాడ్ అవుతుంది. యాడ్ చేసుకున్నారు మీరు. ఎవరైతే మీ క్రెడిట్ మీరు యాడ్ చేసుకుంటారో అది చాలా టఫ్ అయిపోద్ది. ఇది అర్థం ఏంటంటే క్రీస్తు మాత్రమే. ఎవరు అంటే నా పరిశుద్ధత ఏదీ లేదు, నా నీతి ఏదే లేదు, ఎవరిది ఉంది అంతే. ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే అసలు మన మనసులోకి కూడా ఆలోచన రాకూడదు. అమ్మయ్య నేను పర్లేదులే, దేని బట్టి నేను బాగానే ఉన్నాను, నేను ఓకే, కొంచెం విశ్వాసంలో నేను, దేని బట్టి అసలు యువర్ క్రెడిట్ హ్యాస్ నో ప్లేస్. క్రీస్తు మాత్రమే అంటే ఏంటంటే కేవలం అమ్మయ్య ప్రభు పర్లేదు, మనకి నో చోటు, మనకి ఏ చోటు. అర్థమైందన్న పాయింట్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది గ్రాస్ప్ చేయడానికి ప్రయత్నించండి. 5వది ఏంటంటే దేవునికి మహిమ మాత్రమే. రోమా 8:30 మీకు జ్ఞాపకం ఉంది ఎవరికన్నా? ముందుగా ఎవరిని ఎరిగినో వారిని పిలిచండి, ఎవరిని పిలిచానో వారి నీతిమంతులు తీర్చండి, ఎవరి నీతిమంతులు తీర్చానో వారిని పరిశుద్ధపరిచాను. మహింపరిచాను. దేవునికి మహిమ మాత్రమే. మహిమత ఎవరికండి? ఏమండి, చాలాసార్లు మనం కోరుకుంటూ ఉంటాం మనకి మహిమ కావాలని, అంటే కోరుకోకపోయినా ఇష్టపడతా ఉంటాం. ఏమండి, ఒకసారి ఒక పాస్టర్ గారు ఆయన గురించి ఒక 10 నిమిషాలు చెప్పుకొని చివరిలో ఏమన్నారంటే నాది ఏం లేదు, అంత దేవుందేనండి. అయ్యో బాబోయ్, అంత గొప్పడో, అంత దేవునికి ఇచ్చేస్తున్నాడు మహిమంతా, చాలా గొప్పడైన ఆ సిస్టర్ గారు చాలా గొప్పది, ఆ బ్రదర్ చాలా గొప్పడు, ఎందుకంటే మహిమ తనకి ఇచ్చేస్తున్నాడు దేవునికి. అప్పో ఎంత గొప్పడో. గమనించండి, తగ్గింపు అంటే మన గురించి తక్కువగా మాట్లాడుకోవడం కాదు, అసలు మన గురించి మాట్లాడకపోవటం. జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక దైవజనుడు చనిపోయే టైంలో నా మరణం అసలు ఎవరికి తెలియకూడదు, అసలు నా దగ్గరికి రాకూడదు, చూడడానికి కూడా రాకూడదని సైలెంట్గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయి చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు ఎవరికి తెలియదు. ఆయన అన్న మాట ఏంటంటే ఆయన పేరు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఆయన మాత్రమే. ఎవరు ఆయన? యేసు ప్రభు వారు. అయితే ఆ 5ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. చివరి కన్క్లూషన్ పాయింట్ ఏంటంటే, అప్పుడు పరిస్థితులు మనం చూసాం. 5 విషయాలు చెప్పాను మీకు నేను. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నాయని 5 విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ప్రస్తుతం మనకు కావాల్సిన రిఫర్మేషన్ ఏంటి. ఆయన అన్నాడు నేను రిఫర్మేషన్ తీసుకురావడం కాదు, అసలు ప్రతి తరానికి రిఫర్మేషన్ కావాలన్నాడు. ప్రతి తరం అంటే 40 years, ఎవ్రీ 40 yearsకి రిఫర్మేషన్ కావాలి. మనం ఎప్పుడో 500 పైచిలకు సంవత్సరాల గురించి మాట్లాడుకున్నాం. మరి 40 years క్రితం జరగాల్సిన రిఫర్మేషన్ గురించి, అసలు ఈరోజు జరగాల్సిన రిఫర్మేషన్ గురించి నేను మీకు ఒక 4 విషయాలను హైలైట్ చేశాను. అది జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటిది ఏంటంటే లూథర్ పేరు పెట్టుకుంటారు. పేరు కాదు కావాల్సింది ఆయన మనసు కావాలి, మనకి ఆయన మైండ్ కావాలి. పౌలు గారు ఇదే మాట అంటారు. 2వ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6లో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నిజమైన
విశ్వాసులు ప్రతి దుర్బోధను ప్రశ్నిస్తారు. ఏం చేస్తారండి? డేంజరస్ విశ్వాసం ఎవరో తెలుసా? మనకి ఎందుకు బ్రదర్, మనకి ఎందుకండి, దేవుడు చూసుకుంటారులేండి, మనకి ఎందుకు అసలు. అసత్యాన్ని ఖండం చేయకపోతే మీరు అసత్యంతో చేతులు కలిపినట్టే. గమనించండి. మనకి ఎందుకు చేస్తారు, మనకి ఎందుకంటే ఎన్ని దేవుడు చూసుకుంటాడు. ఎక్కడుందా వచ్చిన బైబిల్లో? మీకెందుకు దేవుడు చూసుకుంటాడు, యుద్ధం యెహోవాదే కదండి, మన కాదు కదా. దీన్ని కలపకండి. మత్తయి 7లో తీర్పు తీర్చుకునే ఉంది. మత్తయి 7:1. మత్తయి 7:15 ఏముందో తెలుసా మీకు? ఏముందో తెలుసా? 7:15లో 7:15 ఏముందండి? తీర్పు తీర్చమని ఉంది. సో ఏ విషయంలో తీర్పు తీర్చకూడదు, ఏ విషయంలో తీర్పు తీర్చాలి? సందర్భం చాలా ప్రాముఖ్యం కదా, దయచేసి గమనించండి. అయితే ఇప్పుడు మన అంశంలోకి వెళ్ళాం, తర్వాత దాన్ని చూస్తాం. కావాలంటే మచ్చుకి దాన్ని నేను టచ్ చేశాను అంతే. నిజమైన రక్షణ పొందిన వారు ఏం చేస్తారు? ప్రతి దుర్బోధను ప్రశ్నిస్తారు. నాకెందుకు లేని వదిలేరు. ఒకవేళ నాకెందుకులే దేవుడే చూసుకుంటారని విడిచిపెట్టేసేవారు నిజమైన విశ్వాసాలు కారు వాళ్ళు. డానియల్ స్టీఫెన్ కోర్నీ అని అమెరికా అతను ఒక ఆయన 32 సంవత్సరాలకి రిటైర్ తీసేసుకుని వాలంటీర్ రిటైర్మెంట్ గుంటూరు వచ్చేసాడు. గుంటూరు వచ్చేసి ఒక అనాథమైన వివాహం ఆడి స్లమ్స్లో ఉండి దేవుని పరిచయం చేశాడు. ఆయన చేసే పరిచయం ఏంటో తెలిస్తే తెలుగు నేర్చుకుని గుంటూరు, విజయవాడ ఉదయం 6, 7, 8 వర్కర్స్ అందరూ వస్తారు చూసారు సెంటర్లోకి. చుట్టా వీడియో పట్టుకుని కూర్చొని కాసేపు కబుర్లాడుతూ ఎవరైనా పనికి వెళుతారో వెళ్దామని చూస్తూ ఉంటారు. ఉదయం పూట అతనికి ఒక మారుతి కారు మీద రోజు ఉదయం పూట స్వార్థ ప్రకటించేవాడు తెలుగు నేర్చుకొని. ఆయన హైదరాబాదులో పరిచర్య చేస్తూ ఉంటుంటే వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని వెంటనే పాస్పోర్ట్ సీజ్ చేసి రెడ్ స్టాంప్ వేసి ఇంకెప్పటికీ ఇండియాలోకి రానివ్వకుండా యుఎస్ పంపించేశారు. పిల్లలు 5 ఎవరికి ఏం చెప్పాలి, ఇంట్లో భార్య కూడా ఏం చెప్పాలి. తర్వాత తెలిసింది అక్కడికి వెళ్ళేదాన్ని ఫోన్ చేశాక ఆయనకి ఎప్పటికి ఇండియా రావడానికి లేదు కదా, అందుకని నేపాల్ వెళ్ళిపోయాడు. నేపాల్లో పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు 5 పిల్లలు భార్య రోడ్డు మీదుగా వెస్ట్ బెంగాల్ మీదుగా నేపాల్ వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అందరు నేపాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యేసు ప్రభు కన్యక సంఘము పాడు చేయబడుతుంటే నువ్వు నాకెందుకు అంటావా? నో, నిజమైన విశ్వాస ప్రతి దుర్బోధను ప్రశ్నించి ఖండించి మాట్లాడతాడు. నాకెందుకు అనే వ్యక్తి కాదు అసలు. అందుకని మనకు జ్ఞాపకం పెట్టుకోండి, మన నాకెందుకు అనే వ్యక్తులుగా ఉండకూడదు. మనం వాక్యాన్ని ఓపెన్ చేసి భయముతోనూ వణుకుతోనూ ప్రశ్నించాలి. ఎలాగా? ఆంధ్రలో కొంతమంది సవాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందులో బైబిల్ నేర్పించడం. అది సవాల్ చేసేది ఏమండి, తొడకొట్టి సవాల్ చేసేది కాదు బైబిల్ నేర్పించేది. భయముతోనూ వణుకుతోనూ అని చెప్తుంది బైబిల్. ఎందుకంటే నువ్వు కృపదార రక్షణ పొందావు, వారికి కూడా దేవుడు అటు కృప ఇచ్చేలాగన, వారికి కూడా దేవుడు అటు కృప నీకే అర్హత ఉందని అది తెలుసుకున్నావు. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో విషయం చాలా ప్రాముఖ్యమైనది. అదేంటంటే ఏ విషయంలో ప్రస్తుతం మనకి కావాల్సిన రిఫర్మేషన్ ఏంటంటే, మొదటిదేమో ప్రశ్నించని గుడ్డి విశ్వాసం. ఆంధ్ర బైబిలే కదండి చెప్పేది, ఎవరైనా అదే కదండి అని బైబిల్ చెప్పట్లా. మత్తయి 7, 21, 22, 23 ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు. 22లో ఆనాడు అనేక మంది వచ్చి ప్రభు నీ నామం నిమిత్తమై మేము ఎన్నో చేసాం. అవునా, మీది ఎవరో నాకు తెలియదు అన్నారా? సో అందరూ వాక్యం చెప్పరు. వాస్తవానికి ఎక్కువ మంది వాక్యం చెప్పరు, తక్కువ మంది చెప్తారు. ప్రశ్నించండి గుడ్డి విశ్వాసం తొలగిపోవాలి. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ప్రతి దుర్బోధను ప్రశ్నించాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు క్వశ్చన్. నాకెందుకులే అనే విశ్వాసం ఎక్కువ మంది ఉన్నారు మన 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 ప్రాంతంలో. మనకి ఎందుకులేండి అని బైబిల్ చెప్పట్లా. నాకు ఎందుకులే అనుకుంటే ఈ పాటి నువ్వు ఇంకా ఎవరు ప్రార్థన చేయొద్దు. హెయిల్ మేరీ అంటూ ఉండేవాడు ఇంకా, ఏమంటే ఆర్ హెయిల్ యానీ అనేవాడు ఇంకా. బహుశా లేకపోతే వాళ్ళ అమ్మమ్మ పేరు నాకు తెలియదు, కానీ మేరీ అమ్మమ్మ పేరు వాడిదిరేమో ఇంకా. అది వెనక్కి వెళ్ళిపోతారు మీరు ఇంకా. ఏమంటే మనోళ్ళు ఇంకా భయంకరులు కదా మన దేశంలో. ఏమంటే కరెక్టే అండి, మరి వాళ్ళు జేజం ఇంకా బెటర్ కదండి అలా చెప్తారు మన వాళ్ళు. ఏమండి దయచేసి గమనించాను. రెండవ చాలా ప్రాముఖ్యమైన సంస్కరణ ఏంటి మనకు కావాల్సింది ఏంటో తెలుసండి? ప్రాస్పెరిటీ గాస్పల్. రెండోది ఏంటండి? ప్రాస్పెరిటీ గాస్పల్. బహుశా మన రాజమండ్రిలో 99% ఇదే ఉంది. 99% ప్రభువు నమ్ముకుంటే. చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం చెప్పిన సువార్త ఒకటే, రండి వీరండి రక్షణ పొందండి, నమ్ము వారికి నిత్య జీవము, నమ్మని వారికి నిత్య నరకం. ఇప్పుడు బహుశా ఎక్కడ ఏ టీవీలో ఏమో ఎక్కడ చోట్ల ఉందండి.
వేరే సువార్త ప్రకటించబడుతుంది. వేరే సువార్త అంటే తెలుసా? రండి, ఎందుకు జరగవో చూద్దాం. టైటిల్స్. ఎందుకు చేయడో చూద్దాం, ఎందుకు జరగవో చూద్దాం. ఇది ఎక్కడదండి? రండి చూడటానికి, రండి. ఏం చూడటానికి? వాక్యం పెట్టడానికి అవసరంలా, అస్సలు రావద్దు మీరు నా దగ్గరికి. అయితే ఆయనే చెప్పేస్తాను, మనోళ్ళకి అర్థం కావట్లా. ఏమన్నా ఆయన కరెక్ట్గా చెప్పాడు, మనోళ్ళకి అర్థం కాలేదు. రండి. ఇది ప్రస్తుతం ఉన్న డేంజరస్ బాధ ఏంటంటే, మా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుని నమ్ముకుంటే ఫస్ట్ మన పాపం క్షమించి నిత్య జీవనం మనకి ఇస్తాడు. ఈ రెండే. మీ పాపంను క్షమించి నిత్య జీవనం మనకే అందజేస్తాడు, అంతే. ఇంకోటి ఏంటో తెలుసండి, ఇక్కడ నువ్వు ఆయన కొరకు ఏదైతే పోగొట్టుకుంటావో అక్కడ ఇస్తాడు నీకు. ఎక్కడ ఇస్తాడు? అది ఇస్తాడు. సో ప్రస్తుతం మనం అదే చూస్తున్నాం. ఎవరైనా ఏ పాయింట్లైనా సరే అది చెప్పడం కనుక మీరు వింటే ఇమీడియట్గా విడిచిపెట్టేసేయాలి. దిస్ ఈస్ నాట్ రైట్. ఇమ్మీడియట్గా విడిచిపెట్టేసి. ఇంకోటి ఏంటో తెలుసండి, వెళ్ళే వారికి చెప్పాల్సిన బాధ్యత కూడా మీకే. వాళ్ళు వెళ్తున్నారంటే నాకేం తెలియదండి, వాళ్ళు చేసుకుంటారు. నో, ఒకటి గుంట్లో పడిపోతుంటే నాకేం తెలియదు అంటావా? అది ఎంత తప్పో ఎంతకంటే భయంకరం తప్పది. రెండవది, మూడో పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మూడో పాయింట్ ఏంటో తెలుసండి, అసలు బైబిల్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. ఆనాడు బైబిల్ అందుబాటులో లేక, బైబిల్ చదవలేక వారు ఏం చెప్తుందో నమ్మితే, ఇప్పుడు బైబిల్ చేతిలో ఉండి చదవక అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ లేక కూర్చొని వచ్చేస్తే చాలు. ఇది బహుశా సంఘంలో వచ్చిన అతి పెద్ద క్యాన్సర్ జబ్బు. ఇది క్యాన్సర్ జబ్బు మనిషిని చంపేస్తాయి కదా. అదే రీతిగా అప్పుడు లాటిన్ భాషలో ఉండి చదవలేక, బైబిల్ చేతిలో లేక ఉంటే, ఇప్పుడు బైబిల్ ఉండి, ఎందుకంటే ఎన్నో ప్రాణ త్యాగాలు చేస్తే కదా మన చేతిలోకి వచ్చింది. ఇది ఉండి కూడా చదవడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేక, గమనించండి, వచనాలు ఎవరు చెప్పినా అయ్యే. వచనాలు ఎవరు చెప్పినా, వచనాలకు అర్థం వచనాల్లో ఉండదు. వచనాల యొక్క భావం ఎందులో ఉంటుంది అంటే దాని సందర్భంలో ఉంటుంది. వచనాల యొక్క అర్థం ఎందులో ఉంటుంది? సందర్భంలో ఉంటుంది. అందుకని మీరు వాక్యం వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మీరు అర్థం చేసుకోవాలంటే భావం ఎక్కడుంది? సందర్భంలో ఉంటుంది. అందుకని చాలామంది ఎలా మోసపోతున్నారంటే, ఎవరైనా చెప్పేది ఇదే కదండి, ఎవరైనా చెప్పేది ఇదే కదండి. బైబిల్ చూడండి ఒకసారి, మత్తయి సువార్త 7:21-22 చూడండి ఒకసారి. ఈ వచనాలు మనకు కంఠతం వచ్చు, కానీ ఒకసారి మన కళ్ళతో చూద్దాం. నేను చదువుతాను చూడండి, 8వ పేజీ నెంబర్. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నేను నీ నామమున, మేము నీ నామమున, గుంపుగా వస్తారంటాడు. మళ్ళీ ఒకరిగా రారు, గుంపుగా వచ్చి అంటారంట, మేము నీ నామమున. ఎవరు చేస్తారు ఈ పని? మేము నీ నామమున దయ్యములను, నీ నామమున అనేక అద్భుతాలు అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పొండని వారితో. అది చూసారండి, వినుట వలన విశ్వాసం అన్నాడు, చూచుట వలన కాదు. మనోడికి ఇప్పుడు అంత విశ్వాసం ఎక్కడ ఉందంటే, చూశాడు, బాగుంది, నమ్మాడు. ఎందుకు వెళ్తున్నా మందిరానికి? ఆ భలే ఉంటుందని అక్కడ చూడటానికి. చూచుట వలన కాదు, విశ్వాసం వచ్చే దేని బట్టి. ఇది మూడో పాయింట్ మీకు జ్ఞాపకం చేశాను. మొదటిదేమో, ప్రతి దుర్బోధన ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రశ్నించాలి. నాకెందుకులే అన్న విశ్వాసి అసలు విశ్వాసే కాదు. సత్యం కొరకు నిలబడిన వారు ఎప్పుడు కూడా అలా మాట్లాడరు. ఏమండి, ఇదే మీకు, మీరు ఒక 500 రూపాయలు నోటు మార్చి 10 రూపాయలు ఏదో కొనుక్కుంటే మీకు 50 రూపాయలు వెనక్కి ఇచ్చి పంపితే మీరు ఊరుకుంటారా? అబ్బే మిగతా 445 అని ప్రశ్నిస్తారు మీరు. మరి సత్యం విషయమా ఎందుకు ప్రశ్నించడం? రెండవది ఏంటంటే, ప్రాస్పరిటీ, ప్రేషిత, సువార్త చాలా డేంజరు. ప్రభు మనకి ఇచ్చేదేంటి? మన పాపమును క్షమించి నిత్య జీవాన్ని ఇస్తారు. ఏమిస్తారు ఆయన? పాపమును క్షమించి, అంతే, ఇంకోటి లేదు ఇక. అది తప్ప మీరు దేనికి ఆకర్షితులైనా, లూసిఫర్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దేనికి ఆకర్షితులు కాకూడదు. ఒకటేంటి? ప్రభు మనకి ఇచ్చేదేంటి? పాపమును క్షమించి, అది దాని కొరకే. అందుకని మన యాత్రికులను పిలిచారు. మూడో పాయింట్ ఏం చెప్పాను? బాగా చెప్పారా? బైబిల్ చెప్పారా? ఏం చెప్పారండి? ఏం చెప్పారు? బాగా చెప్పారు, బైబిల్ చెప్పారా?
మీకేం చెప్పాలి? బైబిల్ చెప్పాలి, బాగా చెప్పాలా? ఏం చెప్పాలి? మీకు విషయం చెప్పనా? అసలు బైబిల్ చెప్పాలో తెలియాలంటే ముందు మీకు బైబిల్ తెలియాలా? ఇప్పుడు 2+2 4 ఉంది కదా రైట్ ఆన్సరు. 10 అని నేను చెప్పాను, మీకు లెక్కలు రావు, ఏమంటారు? 10 అండి. మీరు ఎలాగంటే అలాగే, అయితే ఎలా అంటే అలాగే. ఎందుకంటే మనకు లెక్కలు రావు. అసలు మరలా వాక్యం చెప్తా లేదంటే తెలియాలంటే మనకేం తెలియాలి? అది తెలియాలంటే మీరేం చేయాలి? మీకు వచ్చిన చూపించిన అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 13, 12, 13 వచ్చిన చూడండి ఒకసారి. టక్ మంది తీసి ఎవరన్నా చదువుతారా బిగ్గరగా? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. బెరియన్స్ ఆ వాక్యాన్ని విని పౌలు గారు చెప్తున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు వారు వినేసి అబ్బా భలే చెప్పారు అనలేదండి. వారు విని ఏం చేశారంటే ఆ సంగతులు ఉన్నవో లేవో అని చెప్పి పరిశీలించుకుంటూ, ఈరోజు ఆ పని ఎవరు చేయట్లా. అసలు వింటమే ఎక్కువ, ఇంక పరిశోధించమంటే పాస్టర్ గారు ఎక్కడ అవుద్దండి అది. మీ ఆత్మ గురించి మీరు జాగ్రత్త తీసుకోకపోతే, నువ్వు ఇంత జ్వరం వస్తేనే డోలో 650 అని, ఇంత వస్తే బ్లడ్ టెస్టులన్నీ వెంటనే పరిగెట్టేస్తాం కదా. ఏది శరీరం గురించి అంత టేక్ కేర్ చేస్తుంటే మరి నిత్యం ఉండే దాని గురించి ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? అసలు నిత్యం ఉండే దానికి జాగ్రత్త తీసుకో. ఇదే మన మెడిసిన్. దీన్ని తెలుసుకోవడం ద్వారానే ఇంకో అవకాశం లేదు ఇక. దిస్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్, ఇంకోటి లేదు ఇక. 3వది 4వది నేను చెప్తాను చూడండి, దీంతో నేను ముగిస్తాను. నేను పాటలు ఆరాధనలో సంస్కరణ రావాలి. ఇందులో రావాలండి ఆరాధన. ఆరాధన ఏంటంటే తెలుసండి, ఈరోజు దుర్బోధ ఏంటంటే ఆరాధన అంటే ఒక కాసేపు చేసే క్రియ క్రమంగా మార్చేశారు. 2 గంటలో లేకపోతే ఒక అరగంట పాటలు పాడేది. నో, ఆరాధన అంటే లూథర్ గారు చెప్పిన మాట, అగస్టిన్ చెప్పిన మాట, పౌల్ గారు చెప్పిన మాట, 24/7 మనం ఏం చేసినా దేవుని దృష్టిలో పెట్టుకుని ఆయన నేను మహింపరుస్తున్నాను లేదా, నా ఎంటైర్ బాడీ, ఆయనకు కావాల్సిన హృదయం మాత్రమే కాదు శరీరం కూడా, నా ఎంటైర్ బాడీ నేను పాపానికి ఇస్తున్నానా, నీతి క్రియకి ఇస్తున్నానా? పౌలు గారు రోమా 6:12 చెప్తారు, మిమ్మల్ని మీరే శరీరానికి పాపానికి మృతులుగా ఎంచుకుని సజీవులు అని మీరు ఎంచుకుని మీ అవయములను నీతికి సాధనములుగా, దుర్నీతి సాధనములుగా కాకుండా నీతికి సాధనములుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి, అప్పగించుకోండి అన్నాడు. సో వర్షిప్, ఆరాధన ఏంటంటే మీ బాడీ అండ్ మైండ్ దేవునికి సమర్పించుకోవడం ఈజ్ ఆరాధన. దేవుడు మీతో ఒక అరగంట సేపు పాటలు పాడించుకుంటే మాత్రం ఆయన సంతోషం కాదు. పరలోకంలో చేసేది ఏంటో తెలుసా? మనం ఒకవేళ ఆదాం పాపం చేయకుండా చేసే పని ఏంటో తెలుసా? మనల్ని ఎందుకు చేస్తాడో, మన బాడీని, మన కళ్ళను ఎందుకు చేస్తాడో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడమే ఈజ్ వర్షిప్. ఇది బైబిల్లో ఉన్న విషయం. అది మనం రాను ఎలా మార్చేసామంటే కాసేపు క్రియలా మార్చేసాం. నో, కాసేపు చేసే పెర్ఫార్మెన్స్లో మార్చేసాం. నో, ఒక ఆయన హైదరాబాద్లో వర్షిప్ కాన్ఫరెన్స్ అని చెప్పి అసలు ఆ సైతాన్ని ఎంతలా వాడుకుందంటే అది ఒక క్రియగా మార్చేసి ఎంటర్టైన్మెంట్ చేసేసింది, ఒక పెర్ఫార్మెన్స్ చేసేసింది. వర్షిప్ ఎప్పుడు అది కాదు. అసలు వర్షిప్ అంటే మన ఎంటైర్ బీయింగ్. అందుకనే యెహోవాను షమ అని అంటారు హెబ్రీ భాషలో. యెహోవాను ఆరాధించువారు పూర్ణాత్మతోనూ, నీ దేవుడు యెహోవాను పూర్ణాత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను నువ్వు ఆయన్ని సేవించువాలను. ఈ మాట ఎవరో ప్రభువారు అడుగుతారు కదా. ఎవరిని? ధర్మోపదేశకుని అడుగుతాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? రెండో ఆజ్ఞ ఏంటి? ఇదిగో మొదటి ఆజ్ఞ, ఇదిగో మొదటి ఆజ్ఞ. ఆరాధన అంటే నాట్ జస్ట్ సాంగ్స్. ఆరాధనలో భాగము సింగింగ్, కానీ ఆరాధన ఎంటైర్ని సమర్పించుకోవడం. దేవుడు ఒక్కటే పాటలు పాడితే చాలని అనుకుంటున్నారా మీరు? ఇది సరిపోదు అనుకుంటున్నారు? నో, ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. మీరు ఇంట్లో ఎట్లా ఉంటున్నారు, మీ కుటుంబంతో ఎట్లా ఉంటున్నారు, అది ఆరాధన. మీ జాబ్ ఎట్లా చేస్తున్నారు, అది ఆరాధన. మీ ఫ్యామిలీతో ఎట్లా ఉన్నారు, ఆరాధన. నువ్వు నీతో ఎట్లా ఉన్నావు, అది ఆరాధన. నీ 24/7 లైఫ్ ఈజ్ ఆరాధన. ఈ పాయింట్ మిస్ అయిపోయి ఇది ఏదో కాసేపు చప్పట్లు కొట్టేది ఇట్స్ నాట్ ఆరాధన. నీ ఫ్యామిలీతో, నీ జాబ్లో, ఇరుగు పొరుగు వారితో, నీతో నువ్వు ఇవన్నీ ఎలాగ ఉంటున్నావో ఇట్ కాంప్రైజెస్, ఎవ్రీథింగ్ కాంప్రైజెస్ వర్షిప్. నాట్
30 minutes సండే మార్నింగ్ చేసేది కాదు. అందులో అది భాగము, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ రియల్ వర్షిప్ 12:1 నేను చెప్పిన మాట పౌలు గారు చెప్తారు, దిస్ ఇస్ ట్రూ వర్షిప్ అని. ఇంగ్లీష్ బైబిల్ చూడండి, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని ఇట్టి సేవ యుక్తమైనది. ఇంగ్లీష్లో దిస్ ఈస్ ట్రూ వర్షిప్ అని ఉంది. లేదంటే మనది కయ్య నరపన అయిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత, ఎవరైతే మనకెందుకులే బ్రదర్ దేవుడే చూసుకుంటాడు అన్నారా, బైబిల్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్. అలా అనుకుంటే అసలు యెరూషలేం 15వ అధ్యాయం అపోస్తలుల కార్యం నాకు కౌన్సిల్ అవసరంలా, అసలు ఆ మీటింగ్ అవసరం లేదు. లేదు పడతారు దేవుడు చూసి మనకి ఇది మన సేవ మనం చేసుకుందాం. ఎవరు 12 మంది శిష్యులు అట్లా అన్నారా? అలా అనలా. పౌలు అట్లా అన్నాడా? గలతీయులకు రాసిన పత్రికలు అన్నాడా? అట్లా అనలా. వారు వచ్చారు, నిలబడ్డారు, తప్పుని తప్పుగా చెప్పారు, సరి చేశారు, స్థిరపరిచారు, వెళ్ళారు. సో ఆ పనిని మనం జరిగించాలి.